మరి జగదీష్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమం పేరు ఏంటంటే ర్యాంప్ ప్రోగ్రామ్. మనకు సెంట్రల్ గవర్నమెంట్, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మరియు వరల్డ్ బ్యాంక్ సహకారంతో ఈ ర్యాంప్ అనే ఒక స్కీమ్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మన దేశంలో. సో ప్రతి రాష్ట్రంలో కూడా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మొదటిగా మనం ర్యాంప్ అంటే ఏంటంటే రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్. అంటే మన భారతదేశంలో మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ మన దేశ ఆర్థిక వ్యవస్థకి ఎంత మూలంగా నిలిచిందో మన జీడిపి స్థాయిలో మనం పర్సంటేజ్ చూసుకుంటే తెలుస్తుంది. సో మన దేశంలో ఉన్నటువంటి మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ కార్యక్రమాన్ని వరల్డ్ బ్యాంక్ సహకారంతో మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. సో రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈస్ ఏదైతే ఈ కార్యక్రమం ఉందో దీంట్లో పలు అంశాలు ఉన్నాయి ర్యాంప్ కింద. అంటే ఈ ర్యాంప్ స్కీమ్లో చాలా అంశాలను మనకు తెలంగాణ ఇంప్లిమెంట్ చేస్తుంది. దాంట్లో మనం చూసుకుంటే మొదటగా ర్యాంప్ కింద కొన్ని కార్యక్రమాలు మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ చేపడుతుంది. దాంట్లో ఏకీకృత ఎంఎస్ఎంఈ డేటాబేస్ని డెవలప్ చేసే విధంగా ఒక అంశం మీద ఈ ర్యాంప్ ప్రోగ్రామ్ తన కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే డిఐసిలలో ఎంటర్ప్రైజ్ డెవలప్మెంట్ సెంటర్స్ని స్థాపించడం గురించి కూడా, అలాగే డిజైన్ ఎక్సలెన్సీ సెంటర్, డిజైన్ బ్రాండ్ ప్రమోషన్, ఇంక్యుబేషన్, ఐపీఆర్. సో ఇలాగా ఈ చాలా అంశాలలో మనకు ర్యాంప్ స్కీమ్ కింద కొన్ని ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ కింద మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో మనం నిర్వహిస్తున్నాం. సో ఏంటి ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్ అని అంటే మన భారతదేశంలో మన సంస్కృతిలో కానీ మన సాంప్రదాయాల్లో కానీ ఎన్నో కళలు, ఎన్నో వేరే వర్సటాలిటీ ఉన్నటువంటి స్కిల్స్ మన భారతదేశంలో ఉన్నాయి. మన యొక్క కళలు, కళాకారులు వాళ్ళకు ఉన్నటువంటి ఔన్నత్యాన్ని ప్రపంచ దేశానికి చాటి చెప్పడంతో పాటు ఆర్థికంగా కూడా మన మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ సంస్థలను అభివృద్ధి చేసే విధంగా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్గా రూపుదిద్దుకుంది. ఏదైతే నిర్వహిస్తుందో మనకు ఉన్నటువంటి కళాకారులు, చేనేత కళాకారులు ఏదైతే ఇప్పుడు మనం గద్వాల్ సుప్రసిద్ధమైనటువంటి గద్వాల్ పట్టు చీరలకు కానీ మనకు ఈ చేనేత కళాకారులు ఉన్నటువంటి కళలు ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందించడానికి, మనకు ఉన్నటువంటి సమస్యలని మెరుగుపరచడానికి మనం ఈ గద్వాల్ డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి కళాకారులని అట్ ద సేమ్ టైం మీ చేయి పట్టుకొని నడిపిస్తూ మిమ్మల్ని ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్గా తీర్చిదిద్ది పలు దేశాలకి మీరు మీ చేతులతో చేస్తున్నటువంటి ఆ చేనేత వస్త్రాలను పలు దేశాలకు పంపించి మన దేశ ఔన్నత్యాలతో పాటు మనకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుచుకొని ప్రపంచ పట్టంలో గద్వాల్ ఒక ప్రముఖమైన స్థానంగా నిలిచి ఉండడానికి మా కంప్లీట్ సపోర్ట్ అనేది 2 years పాటు మేము అందించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మేము కోరుకున్నది ఒకటే, మీ అందరి సహాయ సహకారాలు ఉంటే డెఫినెట్గా ఈ 2 years 2027 వరకు గద్వాల్ని వన్ ఆఫ్ ద ఎక్స్పోర్ట్ ఛాంపియన్గా తీర్చిదిద్ది మన దేశ ఔన్నత్యానికి, అలాగే మన కళాకారులు ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది గురు కళాకారులు ఉన్నారు, వాళ్ళందరినీ కాపాడుకొని ఈ నైపుణ్యాన్ని, ఈ చేనేత వస్త్రాల నైపుణ్యాన్ని మన దేశాన్ని అలాగే ముందుకు నడిపించే విధంగా అందరినీ కాపాడుకుంటూ ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్ విధంగా గ్లోబల్ ప్రపంచ దేశంలో ఈ కళని ఎప్పటికీ బతికించే విధంగా మన కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాల పాటు జరుగుతాయి. కావున మీరు అందరూ మాకు సహాయ సహకారాలు అందిస్తే మేము తోడుండి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. అండ్ ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందుగా మనం ఉన్న డిగ్నిటరీస్ని మనం స్టేజ్ డయాస్ మీదకి ఇన్వైట్ చేసుకుందాం. ముందుగా మనకు అసిస్టెంట్ డైరెక్టర్ గోవిందయ్య గారికి డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇన్వాల్వ్ చేసి ముందుకు తీసుకెళ్దామని ఎంతో సహకారం చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ రామలింగేశ్వర్ గౌడ్ గారు, GM. I would like to welcome Mrs. Geeta Sriram from SPIO RAM. Please welcome. I would like to welcome Dr. Sridevi Madam from Jagdish Private Limited, one of the senior most consultant అండి. మన క్లియెంట్స్ లో మీకుంటే పలు అనుమానాలను కూడా ప్రతి డౌట్స్ కూడా మీకు క్లియర్ చేస్తుంది. ఎక్స్పోర్ట్ ప్రమోషన్లో ఏ విధంగా మీ యొక్క ప్రోడక్ట్ని గ్లోబల్ దేశాల్లో పెంచాలని దాని గురించి మీకు ఎప్పుడు సహకారాలు ఇస్తూ ఉంటారు. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు వెల్కమ్ బాలకృష్ణ గారు అండి, కన్సల్టెంట్ జగదీష్ ప్రైవేట్ లిమిటెడ్. సార్ కూడా చాలా సీనియర్ మోస్ట్ కన్సల్టెంట్ అండి. మీకు ఎక్స్పోర్ట్ ప్రమోషన్లో మీకు ఎలాంటి అనుమానాలు ఉన్నాయి కూడా ప్రతిక్షణ మీకు అందుబాటులో ఉంటూ సహాయం చేయాలని మీరు అందరూ వచ్చి మీరు చూస్తే చాలా అభినందనలు. సో మీ సహకారం ఎప్పటికీ ఇలానే వస్తుందండి. మా సైడ్ నుంచి కూడా మీరు అంతే సహకారం మీకు అందిస్తాము. సో మీకు ఎప్పుడు వెంటనే ఉండి మీకు ప్రతి ఒక్క ఎక్స్పోర్ట్ ఛాంపియన్ మీకు ఏదైతే అనుమానం ఉన్నాయో అన్ని కూడా మీకు ఎప్పటికప్పుడు తెలుస్తాము. ఈ ఎక్స్పోర్ట్ ఛాంపియన్ గురించి మనం ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్తాము. అడుగులు అనేది ఆపకూడదు అంటూ తను ఎంతో సహకారం ఇచ్చారు. నేను ఎప్పుడు కాల్ చేస్తాను లిఫ్ట్ చేసి మీ అందరికీ కూడా ఇక్కడికి పిలిపించినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సో మనం కార్యక్రమం ప్రారంభించే ముందు
ముందుగా మనకి ఈ ర్యాంప్ స్కీమ్ సంబంధించి ఒక కీనోట్ అడ్రస్ గురించి మనకు గీతాశ్రీ మేడం ర్యాంప్ ఎస్బీఐ గురించి మాట్లాడతారు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. సో మనం ఇక్కడ ర్యాంప్ గురించి ఆల్రెడీ మేడం చెప్పారు, రైజింగ్ అండ్ యాక్సిలరేటింగ్ ఎంఎస్ఎంఈ పర్ఫార్మెన్స్. మరి గద్వాల చేనేత కార్మికులు, గద్వాల చేనేతను ఎందుకు ఐడెంటిఫై చేశారు అనేది మీ అందరు డౌట్ అవ్వచ్చు. అవునా? ఆల్రెడీ తెలుసా మీకు? ఏమి తెలీదా? ఎందుకు వచ్చాము ఏంటి ఇక్కడ అనేది? సో మన దగ్గర చాలా కళలు ఉన్నాయి. మన తెలంగాణ గవర్నమెంట్ లో ఎన్ని జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఉన్నాయండి? మీరు జిఐ ట్యాగ్ ఐడెంటిఫైడా? అందరికి తెలుసా జిఐ ట్యాగ్ అంటే? తెలుసా? దేనికి జిఐ ట్యాగ్? మన ప్రాపర్టీ, అది గద్వాల అనేది మన ఐడెంటిటీ ఇచ్చే జిఐ ట్యాగ్. సో దీనికి ఒక ఎప్పటి నుంచో కళలు ఉన్నాయి. గద్వాల చీరలు అందరికీ తెలుసు, దేశవ్యాప్తంగా తెలుసు, ఇంటర్నేషనల్ గా కూడా ఎక్కడెక్కడో అందరికీ తెలుసు. కానీ ఎందుకు ఎక్కువ మంది కొనడానికి ముందుకు రావట్లేదు? లేదంటే మీడియేటర్స్ ఒకటే బెనిఫిట్ అవుతున్నారు కదా? అవునా? మీరు చేస్తున్నారు, ఇంకా అందమైన కళలు మీరు చేస్తున్నారు. ఆ కళను ముందుకు తీసుకెళ్ళి ఇంకా ప్రాఫిటబుల్ గా ఎలా మార్చాలి, దీని ఏమేమి స్టెప్స్ ఉంటాయో అవి నేర్పించడానికి మాత్రమే. మీకు కళ ఆల్రెడీ మీ చేతిలో ఉంది. కాకపోతే ఎవర్ చేంజింగ్ ట్రెండింగ్ చేంజ్ అవుతుంటారు కదా. ఈ రోజు వేసుకున్న డ్రెస్ మళ్ళీ 2 రోజులకి ఫ్యాషన్ మారిపోయిందంటారు. ఒకసారి ఇప్పుడు అబ్బాయిలే ఉన్నారు కాబట్టి అమ్మాయిల ఎగ్జాంపుల్ తీసుకొని నేను. సో బెల్ బాటమ్ ప్యాంట్ అప్పట్లో ఉండేది, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు బెల్ బాటమ్ ప్యాంట్ వేసుకుని ఎవరైనా ఎంటర్ అయితే ఎట్లుంటుంది? ఏంద్రాబాబు ఇట్లా ఎంటర్ అయినాడని. సో ఒక్కొక్క ట్రెండ్ కి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మంచి ప్రోడక్ట్ ని ఎందుకు అందరికీ రీచబుల్ గా అవ్వట్లేదు అంటే దేర్ ఇస్ ఎ గ్యాప్. వాళ్ళకి అవసరమైన ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ కి ఒక గ్యాప్ ఉంది. ఎట్లయితే చదువుకుంటున్న అబ్బాయిలు కాలేజ్ లో ఉన్నారు, ఇండస్ట్రీలో జాబ్స్ ఉన్నాయి, కానీ వాళ్ళకి ఒక బ్రిడ్జ్ లేదు కదా. ఏం కావాలో ఇక్కడ కాలేజ్ లో టీచ్ చేసేదే ఈ బ్రిడ్జ్ అనేది ఒకటి కావాలి. మీరు చేస్తున్న ప్రోడక్ట్ ఏంటి? ప్రపంచంలో ఇప్పుడు వస్తున్న జనరేషన్ కి, ఇప్పుడు కావాల్సిన జనరేషన్ కి ట్రెండ్ ఏం నడుస్తుంది? సో ఆ గ్యాప్ కి కావాల్సిన డిజైన్ మనం ఎప్పటి నుంచో గద్వాల చీర అంటే కళ్ళు మూసుకుంటే గద్వాల చీర ఏ డిజైన్ ఉంటుందని కలర్ చెప్తే చాలు. సో నేను ఎక్కువ యూజ్ చేసేది గద్వాల చీర, మోస్ట్లీ గద్వాల వేసింది. దాంట్లో నేను ఎప్పుడు ప్రోగ్రామ్స్కి వెళ్ళినా ఎప్పుడు మాక్సిమం 90%, 100% అని చెప్పను, 90% గద్వాల కానీ కంచి చీరల్లోనే నేను ఉంటాను. సో ఈ ప్రోడక్ట్ కి ఇప్పుడున్న జనరేషన్ కి దాని వాల్యూ తెలియ చెప్పాలంటే ఫస్ట్ దాన్ని వాళ్ళు పట్టుకుని చూసే దగ్గరికి తీసుకురావాలి కదా. దాన్ని వాళ్ళు ఓకే గద్వాల అంటే తెలియాలి, కంచిపట్టు అంటే తెలియాలి. ఎలాగంటే అమ్మమ్మల చీరలు, పెద్దవాళ్ళ చీరలు వరకే ఉంది. సో వాట్ ఎల్స్, ఇంకా ఏం మనం ఇంటర్వెన్షన్స్ చేయగలుగుతాము గద్వాల చీరలని ప్రత్యేకతని ప్రపంచానికి చాటి చెప్పేయడానికి? కొత్త జనరేషన్, కొత్త ధనం కోరుకుంటున్న జనరేషన్ కి ఎలాంటి డిజైన్ ఇస్తే వాళ్ళు మన ప్రోడక్ట్ కి అట్రాక్ట్ అవుతారు, ఎలాంటి మనం అందించగలుగుతాము? ఒకటి, మీరు ఇంట్లో నేస్తా ఉంటారు, ప్రోడక్ట్ అవసరమైన వాళ్ళు ఎక్కడో ఉంటారు. ఇప్పుడు నేను గద్వాల చీరల కోసం ఎంత కష్టపడుతుంటాను తెలుసా? ఇప్పుడు నాకు ఇలా ప్లెయిన్ది బోర్డర్ ఉన్నది మాత్రమే నా ఇష్టం, కానీ నేను ఎప్పుడు ఎక్కడ గద్వాల చీరలకు పోయినా ప్లెయిన్ది నాకు దొరకదు. పోచంపల్లిలో ఒకప్పుడు వచ్చేది, గద్వాల్లో వచ్చేది, బుట్ట లేకుండా చమక్ లేకుండా శారీనే రావట్లేదు. బట్ నా ఇష్టం ఏమంటే నాకు ప్లెయిన్ శారీ కావాలి, బోర్డర్ కావాలి. చెక్స్ అన్నా ఉంటుంది, లేదన్నా బుట్ట అన్నా ఉంటుంది, లేకపోతే మెమల్లు, పిచ్చాలు, పైతాలు ఏమేమో చెప్తున్నారు. నాకు ఒక్క ప్రోడక్ట్, నా ప్లెయిన్ ప్రోడక్ట్, సింపుల్ మా అమ్మ నేర్పించిన ప్రోడక్ట్ నాకు కావాలి, కానీ నాకు దొరకట్లేదు. మీరు ఆ గ్యాప్ అయితే ఏదైతే ఉందో కస్టమర్స్ కి ఏం కావాలి అన్న నీడ్ అసెస్మెంట్ దగ్గర నుంచి ఆ కస్టమర్ నీడ్ని, రిక్వైర్మెంట్ని ఫుల్ఫిల్ చేయాలంటే
మీరు ఎలాంటి ప్రోడక్ట్ డెవలప్ చేయాలి, ఆ ప్రోడక్ట్ డెవలప్ చేయడానికి కావాలి నీడ్స్ కూడా మారుతున్నాయి. సో ప్రతి దానికి అనుగుణంగా సస్టైనబుల్గా రెసిలియంట్గా ఉండడానికి కావాల్సిన ప్రోడక్ట్స్ గద్వాలలో మనం ఏమి ఇంటర్వెన్షన్ చేయగలము అన్న రీసెర్చ్ చేయడానికే ఇక్కడ ఈ స్టేక్ హోల్డర్ మీటింగ్. ఎందుకున్నాము ఇక్కడ అన్నదానికి సమాధానం ఇది. ఎందుకున్నామంటే స్టేక్ హోల్డర్ మీటింగ్ అంటే గద్వాల చీరలు నేయడానికి ఎవరెవరు అవసరం ఉంటారు? వీవర్స్ అవసరం ఉంటారు, మీడియేటర్స్ అవసరం ఉంటారు, షాప్ ఓనర్స్ అవసరం ఉంటారు, గవర్నమెంట్ అఫీషియల్స్ అవసరం ఉంటారు, ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ చేసే డిపార్ట్మెంట్ అవసరం ఉంటుంది, కొనుగోలుదారులు అవసరం ఉంటారు. సో వీళ్ళందరినీ కలిపితే స్టేక్ హోల్డర్. సో ఎవరికి ఏ అవసరం ఉంది, ఎవరికి ఎలాంటి ప్రోడక్ట్ కావాలి, ఆ ప్రోడక్ట్ మీరు చేయగలుగుతున్నారా లేదా, చేయాలి అంటే ఇంకా ఏం మీకు కావాలి, ఏ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఇక్కడ లోకల్గా మీడియేటర్ వరకే అమ్మగలుగుతున్నారు, దాన్ని మించి వేరే మార్కెట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయో ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ వేదిక మీదకి మన పెద్ద పెద్ద వాళ్ళంతా ఏడి గారు, డిఐసి డిపార్ట్మెంట్ నుంచి అందరూ వాళ్ళు మీ గురించి, మీ రిక్వైర్మెంట్ గురించి కనుక్కోవడానికి ఈ మన టీజీటీపీసీ అనే ఆర్గనైజేషన్ ర్యాంప్ అండర్లో ఐడెంటిఫై చేసి ఇచ్చారు. కాబట్టి వీళ్ళు డిపార్ట్మెంట్స్ అందరూ ఒక చోటికి చేరి మీ నీడ్ అనాలిసిస్ చేసి ఏ కోర్సెస్ అయితే బాగుంటాయి, ఏ ట్రైనింగ్స్ ఇస్తే వీళ్ళు ఎక్స్పోర్ట్ క్వాలిటీకి రీచ్ అవుతారు. ఎక్స్పోర్ట్ క్వాలిటీ ఆల్రెడీ ఉంది, అయితే ఏమి డిజైనింగ్ మారిస్తే సెట్ అవుతుంది, డిజైనింగ్ కూడా ఉంది, లేదంటే ప్యాకింగ్ ఏమైనా చేయాలా. సో పర్ఫెక్ట్ గా మనకు బ్రాండ్, ఒక బ్రాండ్ ఇప్పుడు మనం బయట చిన్న చిన్న బ్రాండ్స్ ఎవరికైనా ఐడియా ఉందంటే టీ షర్ట్ బ్రాండ్, షూ బ్రాండ్, ఎవరైనా ఒక బ్రాండ్ చెప్పగలుగుతారా? కాఫీ బ్రాండ్ చెప్పండి. కాఫీ అంటేనే ఏం గుర్తొస్తుంది? కాఫీ అంటేనే ఏ బ్రాండ్ గుర్తొస్తుంది? బ్రూ కాఫీ. అట్లా కాఫీ అంటేనే బ్రూ అని ఎట్లా గుర్తొస్తుందో, సారీ అంటేనే గద్వాల్ అన్నలాగా ప్రమోట్ ఎట్లా చేసుకోవాలి, దాన్ని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలి, ఆ మార్కెటింగ్ చేయాలంటే మనం మన బ్రాండ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి. ఇండివిజువల్గా మనం చేయలేం కాబట్టి మీ అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఒక కామన్ క్లస్టర్ లాగా డెవలప్ చేయడానికి అండ్ మిమ్మల్ని ఎక్స్పోర్ట్తో కనెక్ట్ చేయడానికి, రేపు పొద్దున మీరు ఇదంతా కనుక్కుని మిమ్మల్ని మీ ప్రోడక్ట్ ఇంప్రూవైజ్ చేసిన తర్వాత దే విల్ కనెక్ట్ యూ విత్ అదర్ ఎక్స్పోర్టర్స్. ఎవరెవరైతే గద్వాల చీరలు అవసరం అనుకుంటున్నారో, ఎవరెవరైతే గద్వాల చీరలు కావాలి అనుకుంటున్నారో వాళ్ళందరినీ మీరు కనెక్ట్ చేస్తారు. ఎవరు? టీజీటీపీసీ వాళ్ళు త్రూ జగదీష్ వాళ్ళతో. ఈ రీసెర్చ్ అంతా వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో చేస్తారు. మీరు ఇక్కడికి ఏ ఆలోచనతో అయితే వచ్చారో, మీ గద్వాల చీరలు అంటే కొన్ని సమస్యలు ఉంటాయి కదా, చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఉన్నాయా ఛాలెంజెస్? ఛాలెంజెస్ ఉన్నాయా అందరూ ఎవరెవరు అనుకుంటున్నారు? సో ఛాలెంజెస్ ని కరెక్ట్ గా ఓపెన్ గా డిస్కస్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్ మీద కరెక్ట్ గా ఓపెన్ గా ఇది నా ఛాలెంజ్, నేను ముందుకు రావడానికి రెడీగా ఉన్నాను, మీ సపోర్ట్స్ ని తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, బట్ నేను రావడానికి నాకు ఈ ఛాలెంజెస్ ఉన్నాయి క్లియర్ గా చెప్తే దే విల్ డిజైన్ ఎ ప్రోగ్రామ్ అకార్డింగ్లీ. మీకు కావాల్సినట్టుగా ఆ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి రివర్స్ బయర్స్ ఎలా మీట్స్ అని ఆర్గనైజ్ చేస్తారు. అక్కడ మన బయర్స్ ఉంటారు, మన డైరెక్ట్ గా మీరు ఇప్పటి వరకు మీడియేటర్ త్రూ పోతున్నారు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా మీకు కొనుగోలుదారునితో కనెక్ట్ చేస్తారు. ఆ కొనుగోలుదారునికి మీ దగ్గర, నా దగ్గర ఈ ప్రోడక్ట్ ఉంది అని చూపించేటప్పటికి దానికి ఒక బ్రాండింగ్ ఉండాలి, ప్రాపర్ ప్యాకింగ్ ఉండాలి, ప్రాపర్ స్ట్రక్చర్డ్ వేలో మనం సేల్ చేయగలిగే కెపాసిటీని బిల్డ్ చేసుకోవాలి. సో దీనికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ అంతా మీకు, మన అదృష్టం ఏమంటే మనకు మంచి మంచి ఆఫీసర్లు ఈ కలెక్టరేట్ లో, నేను పొద్దున రాగానే 9:30కి రీచ్ అయినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఐ హావ్ మెట్ ఫ్యూ ఆఫీసర్స్. ఎంత ప్రోయాక్టివ్ గా ఉన్నారంటే ఎంఎస్ఎంఈని సపోర్ట్ చేయడానికి అండ్ మెయిన్ గద్వాల చీరలను ప్రమోట్ చేయడానికి. సో ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో, ఇలాంటి ఎకో సిస్టమ్ లో అందరూ ముందుకు వచ్చినప్పుడు మనం ఉపయోగించుకోగలిగితే దట్ విల్ బి ఎ వెరీ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ. సో మీరందరూ
ప్రాజెక్ట్ కాదు. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు అసోసియేట్ అయి ఉన్నారు, MOMSC వాళ్ళు అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అసోసియేట్ అయి ఉన్నారు. మళ్ళీ మన తెలంగాణ గవర్నమెంట్ ఇస్ వెరీ వెరీ keen. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఇస్ పుట్టింగ్ ఆల్ ఇట్స్ ఎఫర్ట్స్ టు మేక్ ద ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్. సో మనం వీళ్ళందరి సపోర్ట్ సిస్టమ్ తీసుకుని ఖచ్చితంగా తెలంగాణ ఎక్స్పోర్ట్ లో హైయెస్ట్ లో ఉంది అని అనిపించుకునేలాగా దాంట్లో గద్వాల చీరలు ప్రత్యేకతని చాటుకుంటాయని చాటుకోవాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ అండ్ ఈ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేసిన జగదీష్ వాళ్ళకి ఈ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ ఫ్యూచర్ లో చేయబోతున్న TGTPCకి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you so much. So next, so మేడం చెప్పినట్టుగా లైక్ గద్వాల్ జోగ్రఫికల్ ల్యాండ్, ఈ ల్యాండ్ పరిమితమైనటువంటి ఈ గద్వాల్ టెక్స్టైల్ ప్రోడక్ట్ కి మోర్ ప్రొఫెషనలిజం, మోర్ సైంటిఫిక్ మార్కెట్ స్టడీ ఉంది. ప్రతి ప్రోడక్ట్ ఏదైతే మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారో అది కస్టమర్ నీడ్స్ కి సరిపోతుందా లేదా, సో దానికి సంబంధించి ఒక రిపాజిటరీ లాగా ఎప్పుడు ఒక సైంటిఫిక్ స్టడీ అనేది జరిగితే ఈ ప్రొడక్షన్ అనేది ఏ విధంగా వెళ్ళాలడానికి ఒక గైడ్ లైన్ అనేది ఎప్పుడు ఉంటుంది. సో అత్యంత ప్రొఫెషనలిజంగా మీ ప్రొడక్షన్ అనేది జరిగితే మార్కెట్ డిమాండ్ అనేది ఆటోమేటిక్గా ఉంటుందని పాటించండి. అండ్ నెక్స్ట్ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ గోవిందయ్య గారు ప్లీజ్ టు స్పీక్ ఆన్ ద స్టేక్ హోల్డర్స్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, అదేవిధంగా ఈ ర్యాంక్ ప్రోగ్రాం నిర్వహిస్తున్న నిర్వాహకులకు, అదేవిధంగా మా చేనేత కళాకారులకు, మాస్టర్ వీవర్స్కు నాయకులకు నమస్కారం చేద్దాం. మేడం, ఇక్కడ గద్వాల్ కాటన్ శారీకి, సీకో శారీకి, టస్సర్ శారీకి వ్యత్యాసాలు ఉన్నాయి. రివైవల్ ఆఫ్ ఓల్డ్ గద్వాల్ శారీ చేయాలంటే మరి వీవర్స్కు వేజెస్ తక్కువ వస్తుంది, అవునా కదా? కాటన్ శారీ నేస్తున్నారా, ఎక్కువ టస్సర్ సిల్క్ నేస్తున్నారా? సిల్క్ నేస్తున్నారు కదా, పైదాన్ని కూడా నేస్తున్నారు పట్టుదల. మరి దాన్ని పునరుద్ధరించాలి. పునరుద్ధరించడానికి మరి మీ ర్యాంకు స్కీమ్కి వెళ్ళి ఏమన్నా స్కీములు ఉన్నాయా మా వాళ్ళకి? అదేవిధంగా మీరు బ్రోచర్ కూడా రాలేదు, తప్పుగా అనుకోవద్దు. దీని స్కీమ్ గురించి ఏముందో మా వాళ్ళు కనీసం వివరిస్తే బ్రోచర్ ద్వారానో లేకపోతే పీపీటీ ద్వారానో వివరిస్తే వాళ్ళు కూడా కొద్దిగా అవగాహన వస్తుంది. వాళ్ళు ఏ విధంగా డెవలప్ కావాలి, ఏ విధంగా చీరలు వేయాలి, ఇక్కడ లేటెస్ట్ అంటే మార్కెట్ ట్రెండ్కి అనుగుణంగా తయారు చేసే ఇంటర్నేషనల్ డిజైనర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు అవార్డు కూడా పొంది ఉన్నారు గతంలో. మిగతా డిజైనర్స్ కూడా ఉన్నారు, కళాకారులు ఉన్నారు, వీవింగ్లో కానీ, డైయింగ్లో కానీ, డిజైనింగ్లో కానీ. మరియు అటువంటి వాళ్ళకు మనం ప్రోత్సహించాలంటే మనం అట్లీస్ట్ ముందుగానే మనం ప్రిపేర్ అయ్యి ఏదైనా బ్రోచరో స్కీమో వీళ్ళకు ఉపయోగపడతాయి. మరి ఏ విధంగా వీళ్ళు మార్కెట్ని ఇంకా డెవలప్ చేసుకుంటారు, దాని గురించి ఏదైనా స్కీములు పెడితే బాగుండే. మా డిపార్ట్మెంట్కి వెళ్ళైతే ఒకవేళ చేనేత సంఘాలు అయితేనేమో డైరెక్ట్ తీసుకోబోతుంది. మాస్టర్ వీవర్స్ అయితే పాపం వాళ్ళు షాప్స్ పెట్టుకొని ఇతర ప్రాంతాలకు వెళ్ళి హైదరాబాద్ కానీ, మాల్స్ కానీ, అదేవిధంగా మహారాష్ట్ర కానీ, పూణే కానీ అటువంటి పోయి అమ్ముకునే పరిస్థితి ఉన్నది. మరి అటువంటి పరిస్థితి లేకుండా ఏమన్నా మార్కెటింగ్ డెవలపింగ్ అసిస్టెన్స్ ఇక్కడ ఏమైనా ఏర్పాటు చేస్తారా? ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ఇక్కడనే అమ్ముకోవడానికి మీ ద్వారా. అదేవిధంగా బయ్యర్ సెల్లర్ మీట్ ఇందాక అన్నారు. బయ్యర్ సెల్లర్ మీట్ అంటే మా వాళ్ళు తయారు చేసినవి వేరే వాళ్ళు కూడా ఇక్కడ పిలిపించి ఒక ఎగ్జిబిషన్. బయ్యర్ సెల్లర్ మీట్ అంటే జస్ట్ లైక్ ఎగ్జిబిషన్. దాంట్లో ఏంటంటే మనం తయారు చేసిన చీరలను అక్కడ ఎగ్జిబిట్ చేస్తాము. కొనుక్కునే వారు మార్కెట్ వాళ్ళు వచ్చి మార్కెట్ చేసుకుంటారు. అటువంటి అవకాశం కూడా కల్పిస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మరి అదేవిధంగా మీరు ఇందాక జియో ట్యాగ్ అన్నారు. జియో ట్యాగ్ అది జిఐ ఇండికేషన్, అది జిఐ ట్యాగ్ కాదు, జిఐ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు. గద్వాల చీరకు కాటన్ ప్లస్ సిల్క్ చీర కలిపి మనకు భౌగోళిక గుర్తింపు వచ్చినది. ఈ భౌగోళిక గుర్తింపు ద్వారా
ఇప్పుడు అది ప్రస్తుతము వేజెస్ లేక మన వాళ్ళంతా పట్టుకు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకు కూడా వేజెస్ పెంచాలి కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ఆ చీరలు నేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఏమన్నా వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ స్కీమ్స్ కానీ ఇంకేమైనా చేస్తే అది ఏదైతే జిఐ ఇండికేషన్ భౌగోళిక గుర్తింపు ఉన్నటువంటి శారీస్ను ఇంకా ముందుకు ఎక్కువ ఉత్పత్తి చేసి మార్కెట్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి అవకాశాలని మన వాళ్ళందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటూ మరి ఇంకా ఏమైనా స్కీమ్స్ ఉంటే మా వారికి ఇంకోసారి కానీ మరి పీపీటీ ద్వారా కానీ ఇంకో 2-3 అవేర్నెస్ ప్రోగ్రాంలను కండక్ట్ చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. సార్ ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వినడానికి వచ్చాం సార్. వాళ్ళ ఛాలెంజెస్ అన్ని, మీ ఛాలెంజెస్ అన్ని మాకు తెలిస్తే we will design access, అంటే ఫండ్ కావాలా, మీకు మార్కెట్ కావాలా, లేకపోతే టెక్నాలజీ కావాలా, లేకపోతే డిజైనింగ్ సపోర్ట్ కావాలా, ఇది క్లియర్గా తెలిస్తే ఏం తెలియకుండా సొల్యూషన్ నాకు ఆకలిస్తుందంటే నాకు ఉప్మా కావాలనిపిస్తే వాళ్ళు చపాతీ ఇచ్చినారు అని నాకు వద్దు అనేటట్టు కాకుండా వాట్ యూ వాంట్, మీకేం కావాలి యాజ్ అ వీవర్స్, మీ ఛాలెంజెస్ ఏమి, మీకు ఏమి అవసరాలు ఉన్నాయి అనేది క్లియర్గా డిస్కస్ చేయడానికి అందరినీ ఇక్కడికి ఒక చోట చేర్చడం అయింది సార్. ఖచ్చితంగా స్కీమ్స్ అన్నీ ఉన్నాయి, మన డిఐసి సార్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. బట్ బిఫోర్ స్కీమ్స్ డబ్బులు ఇచ్చే ముందు వాళ్ళ సమస్యలు, మళ్ళీ సమస్య ఉంది డబ్బులు ఉన్నాయంటే డబ్బులు మళ్ళీ అదే సమస్యలో పెడతారు సార్. సో ఆల్రెడీ దే ఆర్ స్ట్రగ్లింగ్. So we want to give the solutions to those challenges. We want to try to give the solutions. ఓకే, గుర్తింపు పొందినటువంటి మంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, వాళ్ళ సజెషన్ కూడా తీసుకోండి దయచేసి. Thank you, sir. Next, I would like to welcome Ravalkeshwar Gaur, DIC GM, to speak on this. వేదిక మీద అర్పించిన అందరూ అధికారులకు నమస్కారం. మీరు మాస్టర్ వ్యూవర్స్ అందరూ కూడా అందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు రామలింగేశ్వర్ గౌడ్, జనరల్ మేనేజర్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ నుంచి. ఈ జిల్లాలో నేను కొత్తగా వచ్చాను అధికారిని. ఇక్కడ మా కలెక్టర్ గారు కూడా స్టార్టింగ్ వచ్చినప్పుడు సార్ గద్వాల్ ఈజ్ ఫేమస్ ఫర్ గద్వాల్ శారీస్, సో ఇక్కడ చేనేత కార్మికులకు కొంచెం వేజెస్ పరంగా కొంచెం వెనుకబడినారు, వాళ్ళకి ఈ విధంగా హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ సార్ కూడా చాలాసార్లు మీటింగ్లో మన ఏడియాస్ వారితో కూడా మీటింగ్ జరిగి మాట్లాడుకోవడం జరిగింది. సో అలాగే మన మాస్టర్ వ్యూ అసోసియేషన్ శ్రీనివాస్ గారు కూడా నాతో మీటింగ్లో కూడా పాల్గొనడం జరిగింది. ఎక్స్పోర్ట్ కమిషన్ మీటింగ్ జరిగింది. డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ యాజ్ హెబ్బాన్ ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. అందులో మాస్టర్ వ్యూ నుంచి శ్రీనివాస్ గారు వీవర్స్ అసోసియేట్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ కూడా అటెండ్ చేయడం జరిగింది. సో మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ అంటే పరిశ్రమలు ఎంకరేజ్ చేయడం మెయిన్. సో దాంతో భాగంగా గద్వాల్ శారీస్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, వీవర్స్ చేత కార్మికులు ఇక్కడ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు ఎందుకంటే ఇక్కడ గద్వాల్ ఇస్ ఫేమస్ ఫర్ గద్వాల్ శారీస్, దానికి జియో ఇండికేషన్ ట్యాగ్ వచ్చింది. జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది గుర్తింపు పొందింది. అంటే ఇక్కడ గద్వాల్ తప్ప ఇంకా ఇక్కడ కూడా ఇది తయారు చేయడానికి లేదు. ఇది మషిన్ల ద్వారా కాకుండా చేతుల నుండే చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి దీనికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ కూడా ఇవ్వడం జరిగింది. బికాస్ గద్వాల్ శారీస్ ఇంతకుముందు అగ్గిపెట్టెలు పెట్టేవాళ్ళని మనకు ఇంత ఉండే. సో టీటీడీకి కూడా మన పట్టు వస్త్రాలు ఇస్తామని గుర్తింపు ఉంది మనకు. సో ఆ పూర్వ వైభవం మళ్ళీ రావడానికి మనం ఏం చేయాలని ఒక మీటింగ్ కూడా పెట్టుకుందామని మన అసోసియేషన్ వీవర్స్ మాస్టర్ అసోసియేషన్ శ్రీనివాస్ గారు కూడా చెప్పడం జరిగింది. ఓకే, సో ఇందులో భాగంగా మనకి ఎక్స్పోర్ట్ ప్రమోషన్ చేయడానికి మేము ఒక మీటింగ్ పెట్టుకొని కలెక్టర్ గారితో ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ప్రపోజల్ గవర్నమెంట్ పంపడం జరిగింది. ఆ ప్రపోజల్ మనకు శాంక్షన్ అయ్యింది. మన ఇండస్ట్రియల్ పార్క్ గద్వాల్లోనే శాంక్షన్ అయ్యింది. 3 ఎకరాలలో కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా మనకు పెట్టుకోవడం జరిగింది. కామన్ ఫెసిలిటీ సెంటర్ మీనింగ్ ఏంటంటే సపోజ్ మనం చేతితో చేస్తాము, మనకు మషిన్స్ కొంచెం టెక్నాలజీ అప్గ్రేడ్ కావాలి, మనం ఎక్స్పోర్ట్ చేయాలి. ఇప్పుడు ఇంతమంది అధికారులు హైదరాబాద్ నుంచి వచ్చారు, నేను హైదరాబాద్ నుంచి స్పెషల్గా ఇక్కడ వేయడం జరిగింది నన్ను. సో అందరం హైదరాబాద్ నుంచి రావడానికి కారణం ఏంటంటే మనం డెవలప్ అవ్వాలి. ఓకే, హైదరాబాద్ కాదు అన్ని జిల్లాలు డెవలప్ అవ్వాలి, అభివృద్ధి చెందాలి, మనం కూడా అభివృద్ధి చెందాలి. ఓకే, వీవర్స్ ఫార్మర్స్ అందరూ అభివృద్ధి చెందాలి. ఇప్పుడు వీవర్స్లో ప్రాబ్లం ఏంటి సార్, వేజెస్ మాకు బయట వాళ్ళకి బాగా వేస్తుంటే మాకు వేజెస్ లేవు.
సో అదేవిధంగా మెయిన్ ప్రాబ్లం ఏంటి, టెక్నాలజీ అప్గ్రేడ్. ఏదైనా డెవలప్ కావాలంటే ఫస్ట్ ఏం కావాలి, స్కిల్స్ డెవలప్ కావాలి, దాని తగ్గట్టు టెక్నాలజీ అనేది అప్గ్రేడ్ కావాలి. మన టెక్నాలజీ అప్గ్రేడ్ కాకపోతే మనం అక్కడే ఉంటాం. మనకి ఎన్ని జియో ట్యాగ్లు ఇచ్చినా ఎన్ని జియో ఇండికేషన్ అలాగే ఉంటుంది, డెవలప్మెంట్ మాత్రం ఏమి ఉండదు. సో దాంతోపాటు మన నుంచి కూడా కొంచెం సహకారం రావాలి. సార్ మనకి ఏం కావాలి, ఎలాంటి ఎక్విప్మెంట్స్ కావాలి, మీకు ఎలాంటి నైపుణ్యం కావాలి అనేది ఏడీ యాన్యూస్ గారికి కానీ లేకపోతే మీరు మాస్టర్ వ్యూవర్స్ అసోసియేషన్ సింగర్స్ గారు కానీ చెప్తే దాని తగ్గట్టు మనకు కామన్ ఫెసిలిటీ సెంటర్ పంపడం జరిగింది. బికాస్ నేను కరెక్ట్ సార్తో మాట్లాడాను, సార్ మనకి ఇట్లా గవర్నమెంట్ నుంచి కామన్ ఫెసిలిటీ సెంటర్ సిఎఫ్సీని ఐడెంటిఫై చేయడం జరిగింది అనే ప్రపోజల్ వచ్చింది. సో నేను జిల్లాకు రాగానే స్టార్టింగ్ అదే ప్రపోజల్ పంపించాను, మన సక్సెస్ అయ్యింది. 33 జిల్లాల నుంచి 15 జిల్లాలు సెలెక్ట్ అయినాయి, అందులో గద్వాల జిల్లా నెంబర్ 1 వచ్చింది. సో మనకు ఇక్కడ ఇండస్ట్రియల్ పార్క్లో 3 ఎకరాలు ప్లేస్ ఇవ్వడం జరిగింది. సో కామన్ ఫెసిలిటీ సెంటర్లో మనకి ఎలాంటి మషిన్స్ మీకు కావాలి, ఎలాంటి స్కిల్స్ మీకు నైపుణ్యం కావాలనేది మీరు మీ ఏడీ అసోసియేషన్ కానీ ఐడి డైరెక్టర్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు చెప్తే దాని విధంగా ఎందుకు ముందు తీసుకెళ్లాలో కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. సో నేను మీ కలెక్టర్ గారు కూడా బాగా సీరియస్ ఉన్నా దీని మీద. మేము గద్వాలకి ఏమైనా చేయాలి, ఆ శారీస్ ఫేమస్ ఉన్నది, దాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలి. బికాస్ ఇంతకుముందు మేడం చెప్పినట్టు ఇంత డిమాండ్ ఉంది, ఇంత బ్రాండ్ ఉంది, నాకు కూడా తెలియదు. బట్ ఇటు వచ్చాక అంటే వచ్చాక ఫేమస్ అని ఇటు వచ్చాక తెలిసింది. బట్ మేడం చెప్తే కూడా నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా అనిపించింది. బట్ మనం ఉన్న గొప్పతనాన్ని కాపాడుకోవాలి. మనం ఎక్కడ చేసేటప్పుడు ఎక్కడ చేసేటప్పుడు ఎక్కడ మనం కాపాడుతుంది. బికాస్ మేడం మనం ఎక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మన గద్వాల శారీస్ లోకల్ నుంచి గ్లోబల్కి వెళ్ళాలి. అంటే గద్వాల నుంచి ఇక్కడే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, రకరకాల కంట్రీస్, రకరకాల స్టేట్స్ మనం ముందుకు తీసుకెళ్ళాలి. మనం వచ్చాము, మీటింగ్ అటెండ్ అవుతున్నాము, ఇలాంటి మీటింగ్ కార్యక్రమాలు జరుగుతాయి, ఎంతో మధ్య వస్తున్నాము చెప్తా ఉన్నాం. సో మనం అది ప్రాక్టికల్గా చేసి చూపించాలి. సో ప్రాక్టికల్ మనం ఇక్కడ మనం నిలబడతాం, మనకి ఇక్కడ ఏమైంది, మన శారీస్ ఎందుకు నిలబడుతుంది, వేరే కావట్లేదు, డిమాండ్ ఎక్కడ తగ్గుతుంది. మనం అలాంటి లోపాలు మనం గుర్తించి మన అధికారులు చెప్తే దాన్ని బట్టి మనం ఇంకా స్కీమ్స్ ఉన్నాయి. మన పిఎంఈలో స్కీమ్ ఉన్నది, ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ స్కీమ్, దాని కూడా గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది దాంట్లో. సో మీకు కొన్ని స్కీమ్స్ అవేర్నెస్ కూడా చేయడం జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే ఎంఎస్ఎంఈ స్కీమ్ ముందు తీసుకెళ్ళాలి. ఏదైనా దేశంలో ఆర్థికంగా స్ట్రాంగ్ అవ్వాలంటే ఇండస్ట్రీస్ కావాలి. ఎంఎస్ఎంఈసీ మెయిన్ దాని బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మన దేశం నాకు వస్తే 4th ర్యాంక్ ఉన్నది. ఎకనామిక్లో జీడీపీలో మనం 4th ప్లేస్ అచీవర్ ఆఫ్టర్ అమెరికా, చైనా, జర్మనీ తర్వాత నెక్స్ట్ మనదే ఉంది. జపాన్లో ఒకటే చేయడం జరిగింది. సో ఇదంతా ఎందుకు, బికాస్ ఆఫ్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియలైజేషన్ వల్లనే. సో మన మెయిన్ ఉద్దేశం ఇప్పుడు మన రివర్స్ కూడా ఎంఎస్ఎంఈ పార్ట్ ఎంఎస్ఎంఈ భాగం కాబట్టి సో మనం ఇంకా ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది రాకపోతే టీజీటీపీసీ వాళ్ళు తీసుకుంటున్నారు, అందరు కోఆర్డినేషన్ లిమిటెడ్. సో ఇలా 10 కాంపోనెంట్స్ ఉంటాయండి దీంట్లో. ర్యాంప్ అనే మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఉన్న స్కీమ్స్ అన్ని మీకు చేరాలి, మీకు ఏ విధంగా ఈ స్కీమ్స్ ఉపయోగపడతాయి, ఈ స్కిల్స్కి కావాల్సిన ఎలాంటి నైపుణ్యం మనకు కావాలి, ఇన్స్టిట్యూట్ ఏం కావాలి, మషిన్స్ ఏం కావాలి, అవి మీరు తెలియజేస్తే డెఫినెట్గా మనం ఒక ఈ క్లాస్ మన కామన్ ఫెసిలిటీ సెంటర్ని ఇంకా పెద్ద ఫస్ట్ ఒక పైలట్ ప్లాన్లా తీసుకుంటాము. దాన్ని పెద్ద అప్లికేషన్ చూడగలుగుతున్నాం, వెళ్ళగలుగుతాం, రాగలుగుతాం. బికాస్ ఆఫ్ టెక్నాలజీ. సెల్ ఫోన్ వల్ల టెక్నాలజీ లేకపోతే మనం ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందేవాళ్ళం కాదు. సో మనం అభివృద్ధి చెందాలంటే ఏం కావాలి, టెక్నాలజీ మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. సో దాని తగ్గట్టు మనకి ఏం స్కిల్స్ కావాలి, ఏమన్నా కొంచెం మీరు అందరూ డిస్కస్ చేసుకొని మీ యొక్క మన మన కావాల్సిన నైపుణ్యం మనం నేర్చుకోవాలి. సో అలాంటి మీరు గుర్తించి మనకు చెప్తే దాని ముందు తీసుకెళ్తాం. ఇదే కాకుండా మనం ఒక మీటింగ్ పెట్టుకున్నాం అనుకున్నాం, కామన్ ఫెసిలిటీ సెంటర్ కోసము ఎస్పీపీ ఫామ్ చేయాలి. స్పెషల్ పర్పస్ పైకి ఉంటుంది, అది ఫామ్ చేస్తే కామన్ ఫెసిలిటీ సెంటర్ కూడా ఫామ్ చేయడం జరుగుతుంది. అది ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, 2 నెలలు అవుతుంది. సో అది ఇంకా ముందుకు వెళ్తలేదు. బట్ అది మీ గురించి ప్రపోజల్స్ రావాలి. నాకు మీ నుంచి అన్ని మీకు కావాల్సిన ఏవైనా ప్రపోజల్స్ ముందుకు వస్తే 100% మా నుంచి తెలంగాణ గవర్నమెంట్ నుంచి మీకు ఎలాంటి సహకారం కావాలో అందుకని రెడీ ఉన్నాం. మీ ప్రపోజల్స్ ముందు పెడితే బ్రాండే కాదు, అప్రూవల్ తీసుకోవడానికి అన్ని విధాలా కృషి చేస్తానని చెబుతూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సార్. సో నెక్స్ట్ LDM శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు. బ్యాంకింగ్ తరఫున ఇక్కడ నేను ఎల్డిఎంగా పనిచేస్తున్నాను. నా పేరు శ్రీనివాసరావు అండి. ఎల్డిఎం అంటే లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్, కోఆర్డినేషన్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ బ్యాంకింగ్. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో ఇవాళ ముఖ్యమైన ఆస్పెక్ట్ ర్యాంప్ మీద జరుగుతుందనేది నా సార్ MDSC సార్ మార్నింగ్ చెప్తేనే తెలిసింది. సో అన్ఎక్స్పెక్టెడ్గా ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత హ్యావ్ సీన్ సో మెనీ కస్టమర్స్ ఆల్సో తెలిసిన వాళ్ళే ఉన్నారు. బ్యాంకింగ్ సైడ్ చూసాము. ఏంటంటే ఇంట్రాక్షన్ వచ్చేసి యాక్చువల్గా శారీ డెవలప్మెంట్ గురించి ఇంకా వేరే యాక్టివిటీస్ కూడా ఉన్నాయి మేడం. ఓన్లీ అన్ని ప్రోడక్ట్స్ ఆర్ నాట్ ఓన్లీ సారీస్, వి ఆర్ ప్రమోటింగ్ తెలంగాణ ను ఎక్స్పోర్ట్ హబ్ లాగా చేయాలి. సో ఏమేమి ఇప్పుడు వీళ్ళు హ్యాండ్ బుక్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ చూస్ చేసుకున్నారు సెక్టర్, ఫస్ట్ సెక్టర్ ఇక్కడ మేజర్ ఇది కాబట్టి. సో ఫస్ట్ సెక్టర్ ఇలా 10-15 సెక్టార్స్ ని చూస్ చేసుకుంటారు. ఒక్కొక్క RBS అంటే రివర్స్ బయర్ సెల్లర్ విల్ బి డెడికేటెడ్ ఫర్ వన్ సెక్టర్. దీంట్లో ఏ మార్కెట్ ఫర్ ఓకే మేడం, థ్యాంక్ యూ. ఏంటంటే దిస్ ఇస్ ఎ లార్జ్ ప్లాట్ఫామ్ వేర్ వీ గెట్ ఎక్స్పోజర్. మనకి కొంత అవగాహన వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం. మేజర్గా వచ్చేసి ఇప్పుడు ఈ జిల్లాకు సంబంధించి MSME మొత్తం అడ్వాన్సెస్లో 6,500 ఇక్కడ స్కిల్ నైపుణ్యత గురించి మన యూనియన్ బ్యాంక్ స్పాన్సర్ చేశారు ఇక్కడ. సో ఇంకా ఎస్టాబ్లిష్ చేయాల్సి ఉంది. మనకి కలెక్టర్ గారు, గవర్నర్ కలెక్టర్ గారు మనకి ఇక్కడ ఓల్డ్ జేసీ క్వార్టర్స్ ప్రస్తుతానికి టైమింగ్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో 2-3 ఏళ్లలో బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేయబోతున్నాము. బిల్డింగ్ కూడా 3 ఏళ్ళకి దాదాపు కంప్లీట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మన పరమల విలేజ్లో మెడికల్ కాలేజ్ దగ్గరే పక్కనే ఆనుకొని మనకి 1 ఎకర్ సైట్ ఇచ్చారు. ఇదంతా జిల్లా అభివృద్ధి కోసమే. ఇంతకుముందు ఇక్కడి నుంచి నైపుణ్యత కోసం ఇప్పుడు ఉదాహరణకి వీవర్స్కి పెట్టాలనుకుంటే ఒక కార్యక్రమం చేయాలంటే వాళ్ళు మహబూబ్ నగర్ వెళ్ళాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ మహబూబ్ నగర్ వెళ్ళాల్సిన పని లేదు. ఈ జిల్లాకి సపరేట్గా RCT కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. టెంపరీగా వచ్చేసి ఇక్కడ ఓల్డ్ బిల్డింగ్లో రన్ చేయడం స్టార్ట్ చేయడం ఒక 2-3 నెలలు స్టార్ట్ అయిపోతుంది. అది కూడా MP గారి చొరవతో మరియు జిల్లా కలెక్టర్ యొక్క చొరవతో ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని ముందుకు వెళ్తాము. మరి మన ర్యాంప్ టాపిక్ వస్తే జిల్లాకు సంబంధించి 6,500 కోట్లు యాక్చువల్గా రుణాలు ఇవ్వాలి. అన్ని కలుపుకొని క్రాప్ లోన్స్ కానివ్వండి, ఇతరతర రైతు వాహనాలు కానివ్వండి, మన MSME కానివ్వండి, అన్ని కలుపుకొని దాంట్లో భాగంగా MSMEకి సంబంధించి 800 కోట్లు యాక్చువల్గా టార్గెట్ పెట్టుకోవడం జరిగింది ఈ వార్షిక ప్రణాళికలో 2025-26. దాంట్లో భాగంగా ఆల్రెడీ సార్ ప్లీజ్ సార్ సైలెంట్ సార్ ప్లీజ్ సార్ కొంచెం ఆల్రెడీ లాస్ట్ మంత్ ఎండింగ్ కూడా మనము రాంప్రసాద్ ఫంక్షన్ హాల్లో సార్ ఫంక్షన్ హాల్లో కూడా మన MSME కార్యక్రమం చేయడం జరిగింది. RBI వాళ్ళు ఎంతో ఇంట్రెస్టింగ్గా జిల్లాని అభివృద్ధి చేద్దామనే దృక్పథంలో ఇక్కడ MSME కార్యక్రమం చేశారు. అది మనందరికీ 2-3 ఇక్కడ ప్రజెంట్ అయిన వాళ్ళకు కూడా అవగాహన ఉంది. ఎందుకంటే ఇవన్నీ కార్యక్రమాలు రిపీటెడ్గా ఎందుకు జరుగుతున్నాయంటే మనల్ని ఇంకా ఎంటర్ప్రెన్యూర్గా తయారు చేయడానికి, ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మీరు ఇంకా మార్కెటింగ్లో ఆల్రెడీ ఉన్నారు. గద్వాల సారీ నోటెడే, కానీ మేడం వాళ్ళు అన్నట్టుగా రీబ్రాండింగ్ కానీ మార్కెట్ యాక్సెసిబిలిటీ ఇంకా పెంచుకొని మీరు ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా వెళ్తే బ్యాంక్స్ కూడా సహాయం చేయడానికి ముందుగా వస్తాయి. దీనికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ఏ విధంగా ఏదవుతుందో మనకు కూడా ఇక్కడ లోకల్గా CGTMSE అనేటువంటిది క్రెడిట్ గ్యారంటీ ఫర్ MSME వచ్చేసి క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ మీద ఈవెన్ దో సెక్యూరిటీ లేకపోయినా కూడా కొన్ని ఆస్పెక్ట్స్లో ఫండింగ్ చేయడం జరుగుతుంది బ్యాంక్స్ ద్వారా. ఆ ఆస్పెక్ట్స్లో ఫండింగ్ రావాలి అంటే మనం కూడా GST ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవాలా, మన డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉండాలా, ఆడిటింగ్ కరెక్ట్ ఉండాలా. దాని డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉండి దృక్పథంగా చేసుకోగలుగుతారు బిజినెస్ అనే వాళ్ళకి కంపల్సరీగా బ్యాంక్ సైడ్ నుంచి హెల్ప్ చేయడానికి జిల్లా తరఫున యంత్రాంగం మరియు బ్యాంకర్స్ కూడా సిద్ధంగా ఉన్నారు. సో ఇవన్నీ ఇంకా నెక్స్ట్ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్గా మీరు వెళ్ళగలిగితే LCs కానీ BGs కానీ బ్యాంక్ గ్యారంటీస్ కానీ లెటర్ ఆఫ్ క్రెడిట్ కానీ బ్యాంకర్స్ తరఫున కూడా ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ చాలా మంది బ్యాంక్స్లో కూడా ఫైనాన్స్ ఉంటుంది నాకు తెలిసి. మనందరికీ దాదాపుగా ఫైనాన్స్ కూడా అవైల్ చేసుకుని ఉంటారు. ఇంకా మీరు ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా అవకాశాలు ఉన్నాయంటే మటుకు బ్యాంక్స్ తరఫున మేమంతా సిద్ధంగా ఉన్నాము. గౌరవనీయులు కలెక్టర్ గారు కూడా MSME మీద ప్రత్యేకమైనటువంటి ఇంట్రెస్ట్ తీసుకొని మన జిల్లాని ఇంకా అభివృద్ధి చెందాలి అనే దృక్పథంతో వెళ్తున్నారు.
కూడా అగ్రికల్చర్ ఏఓస్ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్తో కూడా సమావేశాలు జరిగాయి. దాంట్లో కూడా జిల్లాలో పామ్ ఆయిల్ని నెంబర్ 1గా అభివృద్ధి చేయాలని సార్ ఉద్దేశము. బీచ్ పల్ దగ్గర కూడా పామ్ ఆయిల్ ఇండస్ట్రీ వస్తుందని చెప్పారు సార్. సో ఈ విధంగా జిల్లాలో ఒక్కొక్క యాక్టివిటీని స్పెషలైజ్డ్గా చేయాలని, గద్వాల్ శారీస్ ఎలాగనో ఇక్కడ పామ్ ఆయిల్ ప్రొడక్షన్ కూడా అలాగే ఇంప్రూవ్ చేయాలని. సో ఈ రకమైనటువంటి ఒక్కొక్క సెక్టర్లో ఒక్కొక్క ఇండస్ట్రీని డెవలప్ చేస్తూ జిల్లాని నైపుణ్యాభివృద్ధిగాను మరియు పురోభివృద్ధి సాధించాలని కలెక్టర్ గారు దృక్పథంతో ఉన్నారు. అదేవిధంగా అదే దిశలో పనిచేస్తున్నారు. వాళ్ళ కింద కూడా సార్ కింద కూడా మేము అదే ఇంట్రెస్ట్తో పనిచేస్తున్నాము. సో అందరం కలిసికట్టుగా ఎక్కడన్నా గ్యాప్లు ఉంటే మటుకు ఇన్ఫార్మ్ చేస్తే తప్పనిసరిగా మేము బ్యాంక్ తరఫున ఏ విధంగా సాయం చేయగలగాలని చెప్తాము. ఎప్పుడు ఇక్కడ అందుబాటులోనే ఉంటాము కలెక్టరేట్లో. కానీ నేను ఉండేది భీమ్నగర్ బేస్ బ్రాంచ్ యాక్చువల్గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో అక్కడికి వచ్చి కలిసిన పర్లేదు, మీకు సహాయ సహకారాలు అందరూ చేయడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ఫస్ట్ ఇక్కడ దేనికన్నా వచ్చానంటే ఆర్సిటీ డైరెక్టర్గా అపాయింట్ అయ్యానండి ఇక్కడ నేను గద్వాల్ డిస్టిక్కి. ఇది ఆర్సిటీ అంటే రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. ఇది ఏంటంటే స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనమాట. స్కిల్ ఇవ్వడం, ఎవరికైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో వాళ్ళకి స్కిల్ అంటే 61 టైప్స్ ఆఫ్ స్కిల్ ట్రైనింగ్ ఇవ్వడానికి ఉంటుంది అనమాట ఇన్స్టిట్యూట్ అనేది. ఇక్కడ ప్రత్యేకంగా ఈ ఏరియాలో ఏదైతే అంటే ఇంట్రెస్ట్ చూపిస్తారో వాటి మీద స్కిల్ ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా క్రియేట్ చేయడం అనమాట. అదేవిధంగా లోన్స్ కూడా ప్రొవైడ్ చేయడం వాళ్ళకి. అంటే వాళ్ళ స్వయంగా కృషితోటి వాళ్ళ ఒక సెల్ఫ్ ఎంటర్ప్రెన్యూర్గా డెవలప్ కావడానికి అనమాట మేము కృషి చేయడానికి ఉన్నాం. ఇక్కడ క్వార్టర్స్ అనేది ఇచ్చారు కొత్తగా. అది కొన్ని మైనర్ రిపేర్స్ ఉన్నాయి. ఆ రిపేర్స్ అవ్వగానే ఒక 1 మంత్ టైం పడుతుంది దానికి. 1 మంత్లో దాదాపు అది రిపేర్స్ అయిపోతే మేము ప్రారంభించడానికి రెడీ ఉన్నాము. అదేవిధంగా మన ఎంపీ గారు, మన కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు అందరూ సహకారాలతో మేము ముందుకెళ్తున్నాము. అదేవిధంగా ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైతే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్కి ఇష్టపడుతున్నారో మీ ఫ్రెండ్స్ కన్నా ఎవరికన్నా మీరు కూడా చెప్పగలగాలి. అదేవిధంగా ప్రోత్సహించాలి అందరికీ. ఎందుకంటే ఇది చాలా ఉపయోగపడుతుంది అందరికీ. ఎందుకంటే ఒకరి మీద ఆధారపడకుండా వాళ్ళు స్వయంగా వాళ్ళే స్కిల్ ట్రైనింగ్ అనేది తీసుకుని వాళ్ళు ముందుకు ఎలా వెళ్ళాలి, వాళ్ళకి అవేర్నెస్ అనేది కూడా మేమే క్రియేట్ చేస్తాం ఇక్కడ ఈ ఇన్స్టిట్యూట్లో. ఇది మన ప్రతి జిల్లాలో, మన స్టేట్లో ఉంది, ప్రతి జిల్లాలో ఉంది. అదేవిధంగా మన ఇండియాలో కూడా ప్రతి జిల్లాలో ఉంది ఈ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది. ఇదేంటంటే బ్యాంక్ తరఫు నుంచి ఉంటుంది అనమాట ఈ ట్రైనింగ్. అంటే లీడ్ బ్యాంక్ ఇక్కడ వచ్చేసి యూనియన్ బ్యాంక్ అనమాట. సో ఆ యూనియన్ బ్యాంక్ మాకు ఇది అంటే నేను కూడా యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీనే. ఈ ట్రైనింగ్ అనేది యూనియన్ బ్యాంక్ తరఫు నుంచి మన స్టేట్ గవర్నమెంట్ మాకు ల్యాండ్ క్రియేట్ అలర్ట్ చేస్తుంది. ఫస్ట్ ఇక్కడ మన పరములలో అలర్ట్ చేశారు 1 ఎకరు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మాకు ఫండ్స్ వస్తాయి ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి. ఆ కన్స్ట్రక్షన్ అవుతే మాకు పర్మనెంట్ బిల్డింగ్ అనేది వస్తుంది. అదొక 2-3 ఇయర్స్ పడుతుంది పర్మనెంట్ బిల్డింగ్కి. ఇది మొట్టమొదటిది అనమాట ఈ జిల్లాలో ఉన్న ఆర్సిటీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనేది. సో మీరు స్కిల్కి ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారో స్కిల్ ట్రైనింగ్కి వాళ్ళందరికీ మీరు చెప్పగలగాలి. మేము కూడా ఇంకా అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తాం మా తరఫు నుంచి. అంతేనండి దాని గురించి చెప్పింది. థ్యాంక్ యూ సార్. స్కిల్ డెవలప్మెంట్ అంటే అన్ని రకాలు సార్. మీకు హ్యాండ్లూమ్స్ కావచ్చు. అవును, ఈ జిల్లాలో హ్యాండ్లూమ్స్ ప్రత్యేకత ఉంది కాబట్టి మనము మగ్గం ఉండొచ్చు, ఏదైనా హ్యాండ్లూమ్ దానికి సంబంధించింది కూడా చూద్దాము ఎలా చేయాలి ఏంటనేది. దానికి అంటే ఎంతమంది వస్తారు, అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు తగ్గుతుంది అంటున్నారు కాబట్టి అది మనం దానికి ఎలా చేయాలనేది కూడా ఆలోచించి ముందుకెళ్తాం. కలెక్టర్ సార్ తోటి మాట్లాడేసి అది ఎలా చేయాలనేది డిసైడ్ అవుతాం సార్ దాన్ని. Thank you, sir. So next I would like to welcome our senior consultant, Mr. Balakrishna Garu, to speak on this event. Respected all the dignitaries and dais. So this నలకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. అదేవిధంగా ఈనాటి సమావేశానికి వచ్చినటువంటి గద్వాల్ చేనేత కార్మికులందరికీ నా నమస్కారాలు. అదే రకంగా పెద్దలందరికీ నమస్కారాలు. ఈ వేదిక ప్రకారంగా మరి చూస్తే ఈ వేదికలో మరి ఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటున్నాం. ముఖ్యంగా ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్ అని చెప్పేసి అన్నాం. గద్వాల్లో చీరలు అయితే అద్భుతంగా తయారు చేస్తున్నారు.
మరి దీనిని ఇంటర్నేషనల్ మార్కెట్ ఎలా తీసుకెళ్ళాలి, ఫారిన్ ట్రేడ్ ఎలా చేయాలి అనే అంశం అనేది అతి ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే గద్వాల్ చీరలు మన రాష్ట్రంలో లేదా తెలుగు రాష్ట్రాల్లో పేరెనికగానటువంటివి అని చెప్పేసి అన్నాం. బాడీ ఏమో కాటన్తో తయారు చేయడం, బార్డర్ ఏమో సిల్క్తో తయారు చేయడం, ఇంటర్లాకింగ్ సిస్టమ్, ఇదంతా ఎక్కడా కనిపించదు అద్భుతంగా. ఇక జరీ అయితే ఇంకా అద్భుతంగా ఉండడం జరుగుతుంది. అంటే చాలా ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి దీనికి జే ట్యాగ్ 2010లో ఇచ్చారు, 2010లో జే ట్యాగ్ రావడం అనేది. మరి ఇటువంటి దాన్ని మనం ప్రపంచవ్యాప్తం ఎందుకు చేయకూడదు, ప్రపంచవ్యాప్తంగా ఎందుకు వెళ్ళకూడదు, ఎక్స్పోర్ట్ ఎందుకు చేయకూడదు అనేది దీని యొక్క ముఖ్యమైనటువంటి అంశం. దీనికి కారణం ఏంటంటే టెక్నాలజీ తెలియకపోవడం, లేదా ట్రాన్స్పోర్టేషన్ అంశాలు తెలియకపోవడం, క్యాపిటల్ లేకుండా పోవడం, చేనేత కార్మికుల యొక్క పరిస్థితులు సరిగా లేకపోవడం మొదలైన అంశాల వల్ల కొంత వెనకబాటుతనానికి గురి కావడం లేదు. ఒకప్పటి నుంచి కూడా గద్వాల్ అనేది పేరుగాంచినటువంటి గద్వాల్ సంస్థానం అని అన్నాం. హైదరాబాద్ సంస్థానంలో చివరి దాకా కలవలేదు గద్వాల్ సంస్థానం, అలాగే కొనసాగిన ఈ గద్వాల్ సంస్థానంలో మరి ఈ చీరలకు అనేది ప్రసిద్ధి గాంచింది అని చెప్పేస్తున్నాం. ఇక ఎక్స్పోర్ట్ చేయాలి, ఫారిన్ ట్రేడ్ చేయాలి మనం అని అనుకుంటున్నాం. ఈ గద్వాల్ చీరలు మరి ఇక్కడే అమ్ముడుపోతున్నాయా, ఇతర దేశాల్లో ఏమైనా అమ్ముడుపోతున్నాయా అన్నట్లయితే యూరోపియన్ కాంటినెంట్ కంట్రీస్ అన్నిటికీ సరఫరా అవుతున్నాయి, అన్నిటికీ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. యూరోపియన్ కాంటినెంట్ జర్మనీకి వెళ్తున్నాయి, ఫ్రాన్స్ వెళ్తున్నాయి, ఇటలీ వెళ్తున్నాయి, అన్ని కంట్రీస్కి వెళ్తున్నాయి, ఎక్కువగా అమెరికాకి వెళ్తున్నాయి, స్విట్జర్లాండ్ వెళ్తున్నాయి, అన్ని దేశాలు కూడా చేస్తున్నారు. కానీ మనం చేస్తున్నామా? మన దగ్గర కొనుగోలు చేసినటువంటి వాళ్ళు చేస్తున్నారు, కానీ మనం డైరెక్ట్గా అయితే చేయట్లేదు. మన దగ్గర 2000 తీసుకొని 10,000 అమ్ముతున్నారు. ఇక్కడ కాస్ట్ ఎంత తీసుకుంటున్నారు చీర అంటే 4,000 తీసుకుంటాడు, 12,000 అమ్ముతున్నాడు. అంటే మనం ఈ విధంగా కూడా నష్టపోతున్నాం. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే జగదీష్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వ సహకారంతో TGTPC ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్, తెలంగాణ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మరి జగదీష్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏం చేస్తున్నట్టయితే ఈ బయ్యర్స్ను మీ దగ్గరికే తీసుకురావడం జరుగుతుంది. మీరు తయారు చేసినటువంటి నాణ్యత కలిగినటువంటి అత్యంత అద్భుతంగా ఉన్నటువంటి వాటిని వాళ్లకు ప్రదర్శించడం మనం చూపించగలిగి ఉన్నాయి. ఈ చేనేత కార్మికులు తయారు చేసినటువంటివి వీటికి మార్కెట్ అనేది మీరు ఏర్పాటు చేయండి అని చెప్పేసి కొంతమంది బయ్యర్స్ను తీసుకురావడం జరుగుతుంది. బయ్యర్స్తో మిమ్మల్ని కనెక్ట్ చేస్తాం, అందువల్ల అది కొంతవరకు యూజ్ అవుతుంది. మనకు ఇంటర్నేషనల్ మార్కెట్కి వెళ్ళడానికి ఇంతగానో అవకాశాన్ని చేకూర్చేటట్లుగా అవుతుంది. ఇక మొదటగా మనం ఏం చేయాలన్నట్లయితే బిజినెస్ను మనం ఏమైతే బిజినెస్ ఈ హ్యాండ్లూమ్ బిజినెస్ చేస్తున్నామో దాన్ని రిజిస్టర్ చేయాలి. దాన్ని రిజిస్టర్ చేయాలంటే దానికి అకౌంట్ నంబర్, పాన్ నంబర్ అనేది ఉండాలి. కంపల్సరీ పాన్ నంబర్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ కోడ్ అనేది తీసుకోవాలి. దీన్ని డైరెక్టరేట్ జనరల్ ఫారిన్ ట్రేడ్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. దీన్ని ఇంపోర్టర్ ఎక్స్పోర్టర్ కోడ్ అని అంటాం. అదేవిధంగా దానికి సంబంధించిన అంశాలకు సంబంధించి అదే రకంగా HEPTBS హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్, హ్యాండ్లూమ్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ అని చెప్పేసి దాంట్లో మన పేరు నమోదు చేసుకోవాలి. ఈ అంశాలని జాగ్రత్తగా తీసుకున్న తర్వాత లాజిస్టిక్స్ కూడా అవసరం. అంటే మనం ఎలా పంపాలి, షిప్ ద్వారా పంపాలా దీన్ని లేదా విమానం ద్వారా పంపాలా, మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ప్యాకింగ్ ఎలా ఉండాలి, దాంట్లో నాణ్యత ఎలా ఉండాలి, ఎంత వెయిట్ ఉండాలి, మెజర్మెంట్ ఎలా ఉండాలి, చీర ఎంత మెజర్మెంట్ ఉంటేనే తీసుకుంటారు, ఇంత మెజర్మెంట్ కంటే ఎక్కువ ఉంటే తీసుకోరు, వెయిట్ ఎంత ఉండాలి, అంతకంటే తక్కువ ఉంటే తీసుకోరు, ఎక్కువ ఉంటే తీసుకోరు. ఈ ప్రమాణాలు ఖచ్చితంగా మనం పాటించాలి. అవన్నీ మనం జగదీష్ ప్రైవేట్ లిమిటెడ్ దీని ద్వారా మీకు తెలియజేస్తాం, మిమ్మల్ని చైతన్యవంతులుగా చేస్తాం. అదే రకంగా బయ్యర్స్ను తీసుకొస్తాం, వాళ్ళతో మిమ్మల్ని కల్పిస్తాం. మీ యొక్క ఆర్థిక ప్రగతికి ఎంతగానో ఖచ్చితంగా దోహదం చేస్తాం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారుల సహకారంతో. సో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మనం దీని మీద స్పందించి చేస్తాం. ఎందుకంటే ఈ గద్వాల్ అనేది ఇక్కడే ఉండకూడదు. గద్వాల్ అనేది ఇప్పటికీ ప్రపంచంలో అనేక దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కానీ మనం డైరెక్ట్గా చేస్తున్నాం అంటే లేదు, అంటే మనం కొంతవరకు నష్టపోతున్నాం. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. బేసిక్గా క్యాపిటల్ లేకుండా పోవడం అనేది ఒకటి, తర్వాత డిజైన్స్లో మార్పులు రాకపోవడం అనేది ఒకటి. అంటే మారుతున్న సమాజానికి అనుగుణంగా ఇందాక మేడం అన్నారు బెల్బాట ప్యాంట్ వేసుకొని ఎవరైనా వస్తే మరి ఇప్పుడు ఇబ్బందిగా ఉంటుంది, ఇప్పుడు దాన్ని ఒప్పుకోరు. అట్లా
మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారాలి, మన డిజైన్స్ మారాలి, నాణ్యత మారాలి. అన్నీ మారితే ఖచ్చితంగా మనం కూడా ప్రపంచ దేశాలకు ఖచ్చితంగా గద్వాల్ శారీస్ను 100% ఎక్స్పోర్ట్ చేస్తాం. ఓకే, అందుకే మనం పెట్టితే ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్ అని అన్నాం. దీనికి మిమ్మల్ని ఖచ్చితంగా చైతన్యవంతులుగా చేస్తాం. తర్వాత మరి మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే అడిగినట్లయితే దానికి సమాధానాలు నేను చెప్పడం జరుగుతుంది, ఎందుకంటే ఇష్యూస్ చాలానే ఉంటాయి. ఓకే, సో ఇది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను. నెక్స్ట్ మన ప్రెసిడెంట్ అయిన మన వీవర్స్ గద్వాల్ వీవర్స్ సొసైటీ ప్రెసిడెంట్ అయిన శ్రీనివాస్ గారిని మాట్లాడుతూ పోతుంది. సభకు నమస్కారం. వేదిక అలంకరించిన పెద్దలు మరియు ప్రభుత్వ అధికారులు వీరందరికీ స్వాగతం పలుకుతూ, మన గద్వాల కోసం ఇంత పాకలాడుతున్న వీళ్ళంతా, అంటే గద్వాల చీర ఎలా వచ్చింది అనేది మీకు కొన్ని చిన్నగా చెప్తాను. మన గద్వాల అంటే ఇక్కడ ఈ స్థానంలో సంస్థానం బాలక సిద్ధాంత సంస్థానం వాస్తవ సంస్థానంలో ఉన్నాం మనం. ఈ దీనికి ఇక్కడంతా డెలివరీ అయ్యటం అంటే దోతులు, పంచలు, టవలు తయారయ్యాయి. దీన్ని తీసుకొచ్చింది గద్వాల సంస్థానం పాలించేవారు ఆలేశ్వరు గారు. వారు మనకు ఈ ప్రత్యేకత తీసుకొచ్చి అంటే కంచి కోపించి మన వడగ కోపించి వారికి ట్రైనింగ్ ఇచ్చి ఈ గద్వాల్ని స్థానికంగా ఉండేటట్టు చేయడం. వాళ్ళకి ఈరోజు నేను పాదావందనం చేస్తున్నాను. మన అందరి తరఫున వారికి పాదావందనం చేస్తున్నాను. ఇది మనం ఈరోజు బతుకుతున్నామంటే వాళ్ళ ఆచమతను బతుకుతున్నాం మనం ఈరోజు. దాన్ని మనం కాపాడుకోవడానికి ఎన్నో వరికలు ఉన్నాయి, మనకి ఎన్నో కోట్లు వచ్చినాయి, పౌర్ణం వస్తుంది. అంతకుముందు ఇది వచ్చింది, రాజమండ్రి నుంచి వచ్చినాయి చీరలు, శ్రావణకోట నుంచి వచ్చినాయి, మనకంతా పడగొడుతున్నాయి. బట్ ఇప్పుడు కూడా మన గద్వాలకి పడగొట్టేందుకు చాలా ప్రయత్నం చేస్తున్నారు. కానీ గద్వాలే. ఇక్కడ ఒకటి గొప్ప ఘనం ఏంటంటే మేడం గారు మేడం గారు కట్టుకున్న చీర ట్రెడిషనల్ గద్వాల్, అంటే ఇది జాయింట్ అని పుట్టు తయారు చీర ఆమె కడుతున్నారు. అంటే ఆమెకు ఎంతో మేమంతా రుణపడి ఉన్నాం. ఇటువంటి వ్యక్తులు ఉన్నందుకే మనమంతా ఎవరు వస్తున్నాం ఈరోజు. దానికి చేసేవాళ్ళు దాన్ని కాపాడుకునే చాలా మంది ఉన్నారు, కానీ మనం దాన్ని వైపు మనం అంతలేము. ఎక్కడ పోతున్నాం, మనం ట్రెడిషన్ ఇంటి పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, సాగలేకుంటున్నాకంటే మనము ట్రెడిషనల్ని మన దాంట్లో ట్రెడిషనల్ని కొత్తగా ఎత్తుక్కోవడం. మీకు వెనుకకు వెళ్తున్నా వచ్చినా కానీ మనకి అంటే మీకు ఏం కావాలి, బ్యాంక్ సపోర్ట్ కావాలా, లేక ఏమైనా పనిముట్లు కావాలా, మీకు ఏం కావాలి మీకు అని మనం ప్రతిసారి అడుగుతున్నాం. కానీ మనం దాన్ని ఏం చేయాలని మనం చెప్పలేకపోతున్నాం. మీటింగ్లో వస్తున్నాం, కూర్చుంటాం, పోతున్నాం. బట్ అంటే ఈసారి కంపల్సరీగా మన ఇండస్ట్రియల్ కమ్యూనికేషన్ గారు ఇక్కడ 3 ఎకరాలు 5 ఎకరాలు దాదాపు 5 ఎకరాలు ఇండస్ట్రియల్ ఏరియాలో అలాగే చేశారు. ఓన్లీ ఫర్ చేనేతకి వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్, అంటే స్టేట్ గవర్నమెంట్ కూడా చేనేత కోసం ప్రిఫరెన్స్ ఇస్తుంది, ఫస్ట్ ప్రిఫరెన్స్. దాంట్లో కామన్ ఫెసిలిటీ సెంటర్ అంటే అక్కడ వార్పింగ్ కావచ్చు, ఫండింగ్ కావచ్చు, డైయింగ్ కావచ్చు, డిజైనింగ్ కావచ్చు, మొక్క నేచర్ కావచ్చు, మీకు ప్రతిదీ అవసరం. దీనికి కమ్యూనిటీ ఒకటే కాదు, చేనేత కమ్యూనిటీ మొత్తం రావాల్సిందే కావచ్చు. దీనికి ఎస్పీవి తయారు చేయమంటున్నాడు సార్. ఎస్పీవి అంటే స్పెషల్ పర్పస్ వెహికల్. దాన్ని ఒక ఫామ్ చేయాలి. ఎందుకంటే ఒక అధికారం తీసుకోవాలి, ఎవరో ఒక అధికారం తీసుకొని దాన్ని ముందనిపించే ప్రయత్నం చేయాలి. అధికారులు ఎప్పుడు వాళ్ళు వచ్చి మనం చేయబట్టుకుని అనుకో, మనం పోయి వాళ్ళ దగ్గరికి పోయి కూర్చొని పని చేసుకుంటూనే చేస్తారు. వాళ్ళు ఏమంటే ఒక ఎస్పీ తయారు చేసుకొని ముందుకు రండి. ముందుకు వస్తే మీ క్వాలిటీని మీ చేతుల మీదుగా చేసుకోవచ్చు. మనం ఏమున్నామంటే ఇన్ని రోజుల వరకు ఇప్పుడు 4th జనరేషన్ ఇంకా పాతదాన్ని ఆడుతున్నాయి. పాతదాన్ని అంటే ఏ మొగ్గ చేయడం, అది జగ్గాల కమ్మాలి అనుకున్నాం, కానీ ఇంకా చాలా ఉన్నాయి. ఇలా దీనికి డబ్బు కావాలి. మనకు ఒక పారామీటర్ ఫస్ట్ మనకి ఏం కావాలి, కొలత చేయాలంటే ఒక టేప్ కావాలి. టేప్ అంటే 5 రూపాయలు కొనుక్కుంటాను. దానికి మనం చూడడానికి ఒక గ్లాస్ కావాలి, అది పీక్ చూడడానికి గ్లాస్ కొనుక్కుంటాం, 100 రూపాయలు 200 రూపాయలు కొనుక్కుంటాం. డైయింగ్ చేయాలి. డైయింగ్ మెయిన్. డైయింగ్ ఏమంటే సారీ చెప్పినట్లు ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎక్స్పోర్ట్ లేకపోతే డైయింగ్ అండ్ డిజైనింగ్, లెంత్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉంటేనే పోతాయి. నేను దాదాపు 30 ఏళ్ళ మా నాన్నగారు వచ్చినప్పుడు ఏమైందంటే ఒక ఇండియన్ ఎయిర్లైన్స్ వాళ్ళు వైట్ చీరకి బ్లూ బార్డర్, గ్రీన్ బ్లూ బార్డర్ వచ్చినారు. అది 100 చీరలు ఆర్డర్ ఇచ్చినారు. మేము 10 చీరలు అంటే అప్పుడు 5 చీరల పోలే వస్తున్నాయి. మీకు తెలుసు కదా, 5 చీరలు వస్తున్నాయి మనకి, 5 చీరల పోలే ఉంటున్నాము. 5 చీరలు తాగేసాం. మళ్ళీ నెక్స్ట్ కలర్ అయితే కొద్ది షేర్ అయిపోయింది. అట్లా తాగేసాం. మంచి తీసుకుపోయి తీస్తే ఎన్ని 10 తీసుకుని అన్ని రిజెక్ట్ చేసినాం. అప్పటి నుంచి ఎక్స్పోర్ట్ అంటే భయపడాము. ఇప్పటికి భయపడుతున్నాము. ఎప్పుడు ఇట్లే భయపడుతూ పోతే జనరేషన్ కాదు. నేను వచ్చి కోర్టు, నా బిడ్డ వస్తుందో తెలియదు, నా కొడుకు వస్తుందో తెలియదు.
అటువంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ గద్వాలకి ఇంకా 50 ఏళ్ళ ఇది ఉంది, 50 ఏళ్ళ పైన ఉంది ఇంకా ఏది గద్వాల్ తట్టుకునే శక్తి. అటువంటి శక్తి ఉన్నారు, అటువంటి మహిళలు ఉన్నారు. ఇప్పుడు ఇండియన్స్ చాలా ఉన్నారు, బాగా ఉన్నాయి. ఇండియన్ చేయడానికి మనకు సప్లై మొత్తం లేదు, ఇండియన్ స్త్రీలకు సప్లై చేయడానికి మొత్తం లేదు. కానీ ఎక్స్పోర్ట్ అంటున్నాం, రైట్, ఓకే చేద్దాం. బట్ ఏముంది, యువత కావాలి ముందు. యువత తెచ్చుకొచ్చే ప్రోగ్రామ్స్ మన దగ్గర ఏమి లేవు. మొగ్గం వేసిన పిల్లలు, మొగ్గనేసిన అమ్మాయికి పెళ్లి కాదు, ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యను అధిగమిస్తూ ముందుకు పోవాలంటే వీళ్ళ దగ్గర అయిపోయి అంటే మనం సొంతంగా చేసి నేనేం చేస్తాను, 10 మొక్కలు 50 మొక్కలు 100 మొక్కలు కాదు, అవతల చేయలేదు. నా కెపాసిటీ అయిపోదు, ఇక్కడ అందరం కూడా కాదు. గవర్నమెంట్ సపోర్ట్ అంటే వాళ్ళు ఏమంటున్నారు, లోన్ కావాలంటే లోన్ వస్తుంది అంటున్నారు, మీకు ఎక్విప్మెంట్స్ కావాలంటే ఎక్విప్మెంట్స్ అంటున్నారు. కామన్ చేసుకోవడానికి ఇప్పుడు మన దగ్గర డిజైనర్స్ ఉన్నారు. డిజైనర్స్ గోపాలకృష్ణ గారు ఉన్నారా? గోపాలకృష్ణ ఉన్నారు, డయట్ సురేష్ అండ్ రాకేష్, ఇట్లా ఉన్నాయి. కానీ వాళ్ళకి మెడికల్ తెలుసలేవు, వాళ్ళకి తగ్గని ఎక్విప్మెంట్స్ లేవు. వాస్తవం చెప్తున్నా, మన దగ్గర డిజైన్ తయారు చేస్తున్న డైయింగ్ చేస్తున్న మెయిన్ ఆధారపడేది డిజైన్ అండ్ డైయింగ్. ఈ రెండింటి మీదనే గద్వాల్చే ఆధారపడింది. తర్వాత నేచర్ జాయింట్ మనం మొత్తం మర్చిపోయినాం. జాయింట్ కుట్టు చేస్తున్నాం కానీ జాయింట్ మర్చిపోయినాం కంప్లీట్. మన దానికి జిఐ ఇండికేషన్ వచ్చింది ఏంటంటే గద్వాల్ వచ్చే కాటన్ అండ్ పట్టు జాయింట్ చేసి, అంటే కొంగు ప్లస్ మధ్యలో కాటన్, బాడీ కాటన్ అతికి కుట్టునేయాలి. అది మనం మర్చిపోయినాం. లాలతో అంటే లాల అంటే రంగల్ని కొంగు వేసుకుంటున్నాం. ఇవన్నీ తీసుకొస్తే మళ్ళీ కొత్త తరం రావడానికి ఆస్కారం ఉంది. ఖచ్చితంగా మనం ముందు పోయే అవకాశం ఉంది. ఎంతో మంది ఏదో పని చేసుకుంటున్నాం, పండ్ల పోవడము, పాండవం పెట్టుకోవడము, హోటల్ పెట్టుకోవడము, వేరే ఆలోచిస్తాం. కానీ దీంట్లోకి మనం వస్తామనే ఆలోచన చాలా తక్కువైపోతుంది. ఇప్పుడు 4th జనరేషన్ నేనున్నా, దీంట్లో ఉన్నారు కొద్దిమంది ఉన్నారు, మా తాత కొద్దిమంది ఉన్నారు, అందరు కొత్తలు వస్తున్నారు. అంటే కొత్తలు వచ్చి దీన్ని ఆడపడతలేదు. బై అండ్ సేల్, కొనుక్కోవడం అమ్మడం అన్న అధికారం అడగబడుతుంది. అది కాకుండా మనం సొంతంగా తయారు చేసి మొగ్గపై తయారు చేసి చూపిస్తే అది ఖచ్చితంగా ఐడెంటిఫై అవుతుంది. ఇంతకుముందు ఇక్కడ మొత్తం హోల్సేల్ ఉండేది. హోల్సేల్ వ్యాపారం అంటే ఇంటి దగ్గర వ్యాపారం. ఈ ట్రేడర్స్ లేవు, మనం లేవు. ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు అది ఒక వింగ్, మనం ముందు పోదాం. స్థానం వాళ్ళు ఆమె స్త్రీ కనుక దీన్ని గొప్పగా తీసుకొచ్చి మనకు అందించింది రోజు. దాన్ని మనం కోడుకోవడం మన దురదృష్టకరం. దీన్ని ముందుకు తీసుకుపోయి ఇంకా పెద్దగా, అంటే ఇప్పుడు మన దగ్గర 100 షాపులు ఉన్నాయి, ఇంకా 200 షాపులు కావచ్చు. వాళ్ళు వేయడానికి మన ప్రొటెక్షన్ ఫస్ట్ ఉంది మన దగ్గర చేసుకోవడానికి. నేషవాళ్ళు చాలా ఉన్నారు, తగిన కూలి గుట్టగానే తగ్గిపోతున్నారు. దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాలు చెప్తున్నాం వీళ్ళు, మనం ఇంట్లోనే వెళ్ళిపోతున్నాం. అది కాకపోయినా ఎటువంటి మన ఏదైనా సహాయం అంటే ఇక్కడ ఇండస్ట్రీ పెట్టబడుతున్నాం, ఇండస్ట్రీ దగ్గర పెట్టబడుతున్నాం ఇన్స్టిట్యూట్. మొత్తం దాంట్లో ఏమేమి కావాలో అన్నీ చేస్తాం ఇక్కడ. ఇప్పుడు సహాయం దగ్గర కూర్చొని ఎస్పీవై చేసుకొని ముందుకు పోదాం. ఇప్పుడు అయితే చెప్తున్నారు ఎక్స్పోర్ట్ చేసేది. ఇప్పుడు జగదీష్ కంపెనీ వాళ్ళు మనం రీసెర్చ్ చేస్తారు. రీసెర్చ్ చేసినంత మనం ఏం చేస్తాం, ఏం చేయలేం, చేసుకుంటాం, ఆడకుండా ఆగిపోతాట్లే. మనం అమ్మగలుగుతాం, దాంట్లో అమ్మలేము. ఎక్కడ ఈ లోకల్ అమ్మగలుగుతాం. దాంట్లో అమ్మ అంటే క్వాలిటీస్, మెజర్మెంట్స్ అన్నీ పర్ఫెక్ట్ ఉంటేనే బీడీ చేస్తారు, పంపించగలుగుతాం. మనం చైనా ఎట్లా కొంటున్నాం, అమెరికా ఎట్లా కొంటున్నాం, వాళ్ళు అట్లా కాదు. ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు. స్కిన్కి రంగు కొంచెం తేడా వచ్చినట్టు తీసుకోవాలి. వాళ్ళకి స్కిన్ అనేది ఎక్కువ, వాళ్ళకి కలర్స్ ఏమి వచ్చినట్టు తీసుకోవచ్చు. ఇవన్నీ క్వాలిటీ కంట్రోల్ చేస్తుంటారు. ఆ క్వాలిటీ కంట్రోల్ మిషన్స్ కానీ ఏవైనా కానీ గవర్నమెంట్ ద్వారా తీసుకోవాలి. ఇప్పుడు సొంతంగా నేను కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ ఎక్కువగా చేయలేదు. దయచేసి మనం అందరము ఈ ఏర్పాటు చేసిన వేదికని ఆశగా తీసుకొని ముందుకు పోయి మనం అన్ని తెచ్చుకునేందుకు, అంటే హక్కుగా మన నేత కులం, మన నేత కమ్యూనిటీ హక్కుగా తీసుకొని ముందుకు పోయి చేసే విధంగా చేద్దామని మీ సమక్షంగా రాగలని హామీ ఇస్తున్నాం. ఇది చేసేందుకు మీకంతా నాకు సహకరించాలని ఈ సభాముఖంగా అందరినీ కోరుతున్నాను. ఈ అవకాశం పెద్దల అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. సో నెక్స్ట్ రౌండ్ ఏంటంటే మనం డిస్కషన్ ప్యానల్ అని ఉంటుందండి. సో ఈ డిస్కషన్ ప్యానల్ ఏంటంటే ఇప్పుడు మనం ఇంతమంది డిగ్నేటర్స్ అందరూ మాట్లాడిన తర్వాత కూడా మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ఛాలెంజెస్ గురించి ఉన్నాయి. సో ఈ ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్ని తీర్చిదిద్దే క్రమంలో మీకున్నటువంటి డిఫికల్టీస్ని
మీరు షేర్ చేయండి ఇక్కడ. సో మన డిగ్నిటరీస్ ఉన్నారు ఇక్కడ, వాళ్ళకున్న సొల్యూషన్స్ని కూడా మీకు గైడ్ చేస్తారు. మన కన్సల్టెంట్స్ ఉన్నారు, మన టీం ఉంది, ఇవన్నిటిని కూడా మేము నోట్ చేసుకుంటాము. అదేవిధంగా మనం ఎక్స్పోర్ట్ ప్రమోషన్లో అన్ని ప్రొసీజర్స్ని కూడా మేము ట్యాకిల్ చేసి మీకు సపోర్ట్ చేసేలాగా చేస్తాం. కానీ ఈ ప్రాసెస్లో మీకు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, అది మీరు ఓపెన్ అప్ అయ్యి ప్రతి డీటెయిల్ ఎలిమెంట్ మాకు చెప్తే దెన్ వీ విల్ టేక్ ఇట్ టు కన్సిడరేషన్. దాని తర్వాత మేము మీ ఎక్స్పోర్ట్ ఛాంపియన్గా చేసే ప్రాసెస్లో నెక్స్ట్ మనం RBSM మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు మీ ప్రోడక్ట్ ఎగ్జిబిషన్కి పెట్టినప్పుడు అది ఏ విధంగా కూడా రిజెక్ట్ అవ్వకుండా పూర్తి స్టాండర్డ్స్తో ఉండి బయర్స్ని మెప్పించే విధంగా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో మన టీం అంతా కూడా తీసుకుంటుంది. సో ఈ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఈ సెషన్లో ఏంటంటే మీలో ఉన్న పెద్దలంతా కూడా ముందుకు వచ్చి ఒకసారి మీకు ఉన్నటువంటి ఛాలెంజెస్ గురించి చెప్పండి, సో దట్ మీకు ఆన్సర్స్ అనేది ఉంటుంది. ఈ సంభావ్యత ఇది ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు అందరికీ సభకు వచ్చిన మాస్టర్స్ కూడా నేను మార్కెట్ ఎలా ఉన్నది ఇప్పుడు ఎలా ఉన్నాను, ఇంతకుముందు వీవర్స్ ఎలా ఉండేవారు ఇప్పుడు ఎలా ఉన్నారు, తర్వాత ఇండస్ట్రీకి ఏం అవసరం ఉంది అనే విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. తర్వాత ఎక్స్పోర్ట్ చేయాలంటే ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి. ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్కి నో మార్కెట్ ఉండేది, కానీ ప్రజెంట్ అంటే నాకు 40 years ఎక్స్పీరియన్స్ ఉంది ఇండస్ట్రీలో. ఢిల్లీ, బాంబే, కలకత్తా ముఖ్యమైన సిటీస్, దీంట్లోకి నా ఆర్గనైజేషన్కి దాదాపు 50 మంది ఒక్కొక్క సిటీలో కస్టమర్స్ ఉంటారు. దేర్ ఆల్ టాప్ ఆఫ్ ది ఢిల్లీ సిటీ. వాళ్ళ సిటీలో టాప్ కస్టమర్స్ అంటే వాళ్ళు షోరూమ్స్. అటువంటి వాళ్ళు ఈరోజు ఢిల్లీ కానీ బాంబే కానీ కలకత్తా కానీ ఈరోజు దాదాపుగా 0.01 కూడా ఉండదు. ఇది ఎందుకు ఇదే మార్కెట్ ఎందుకు అదే కారణం ఫ్యాషన్ చేంజ్ అయిపోయింది. ఈవెన్ 60 ఏళ్ళ గృహిణులు కూడా ఈరోజు టీషర్ట్ అండ్ ప్యాంట్ వేసుకుంటున్నారు. అంటే ఆ టీషర్ట్ అండ్ ప్యాంట్ని కట్టాల్సిన సంబంధం లేదు, కానీ ఫ్యాషన్ చేంజ్. కాకరా చోళీ ఫంక్షన్ వేర్, పెద్దవాళ్ళంటే ఫంక్షన్ వేర్ అండ్ అత్తమ్మ పెద్దమ్మ చీరలు కాదు, మేము అక్కడ నుండి ముందుకు తీసుకెళ్ళాం. టెక్నాలజీ అడాప్ట్ చేసినాం. ప్రజెంట్ ఏ టెక్నాలజీస్ హ్యాండ్లూమ్ కావాలో అన్ని టెక్నాలజీస్ మేము అడాప్ట్ చేసినాం. మేము వెనుకబడలేదు టెక్నాలజీ విషయం. ఏ డిజైన్ కావాలన్నా మేము వేసి ఇవ్వగలుగుతాం. మేడం మీ ఫిగర్ కావాలన్నా కూడా వేసి ఇవ్వగలుగుతాం. మీరు ఫోటో ఇస్తే చీరలు దర్శనం చేయరు. ఆ కెపాసిటీ మా గద్వాల ఇండస్ట్రీకి ఉంది. కానీ మార్కెట్ ఎందుకు డెవలప్ అయిన దానికి నేను గత 20 సంవత్సరాలు చూస్తున్నాను. ఫ్యాషన్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ఏ రోజు కూడా ఒక్క ఫంక్షన్, ఒక షో గద్వాల చీరల మీద కానీ భుజం చీరల మీద కండక్ట్ ఎంతసేపు దుప్పట్ట, పంజాబీ డ్రెస్, జీన్స్ ప్యాంట్, టీషర్ట్ వీటిలో ఇస్తారు. కానీ మన భారతదేశ సాంప్రదాయానికి ముఖ్యమైన చీర మీద మటుకు ఏ రోజు కూడా ఇంతవరకు ఒక షో కూడా నిర్వహించలేదు. ఏ షో కూడా అంటే మన ఫ్యాషన్ని మనం ఎంకరేజ్ చేయట్లేదు, మన ప్రభుత్వం చేయట్లేదు, సెంట్రల్ గవర్నమెంట్ చేయలేదు, డిపార్ట్మెంట్ చేయట్లేదు. టీషర్ట్, ప్యాంట్, జీన్స్ ప్యాంట్ ఎంకరేజ్ చేస్తున్నాం. లేదా అది వచ్చే దగ్గర ఉంటే యూరోప్, దాని మనం యూరోప్ నుండి వచ్చింది, దాన్ని మనం ఎంకరేజ్ చేస్తున్నాం. దీన్ని దృష్టి పెట్టాలని ఒకటి. ఆల్ మెట్రోపాలిటన్ సిటీస్లో ఈరోజు సింగిల్ అంటే సింగిల్ కూడా ఎవరు కూడా అవ్వట్లేదు. అందరూ భగడచొల్లి అవుతున్నారు. అంటే ఫ్యాషన్ చేంజ్. అయితే గద్వాలకి జియాలజికల్ ఐడెంటిఫికేషన్ రైట్స్ వచ్చినాయి, కానీ దాన్ని ప్రాబ్లమ్స్ ఇమిడియేట్ చేస్తుంది. అయితే ఎక్స్పోర్ట్ గారంటే చీరలకు ఎక్స్పోర్ట్ నాకైతే డౌట్. విదేశాలు యూరోప్, ముఖ్యంగా రిచ్ కంట్రీస్ యూరోప్ అండ్ అమెరికా, ఆస్ట్రేలియా అండ్ జపాన్, చైనా అండ్ వియత్నాం. అయితే చీరలు మరి వాళ్ళు అక్కడ కడతారా అనేది నాకు డౌట్. ఎంతసేపు నేను చూసింది ఏంటంటే
మన వాళ్ళు పోయి విదేశాలకు సెటిల్ అయిన వాళ్ళు మన చీరలు ఇక్కడ నుండి కొనుక్కొని పెడతారు, అక్కడ అమ్ముతున్నారు. కొంతమంది ఏదో చిన్న చిన్న స్టోర్స్ ఎక్కువ పెట్టుకొని అమ్ముతున్నారు తప్ప ఎవరు కూడా ఎక్స్పోర్ట్ చేయలేదు. ఎంతసేపు త్రో కలకత్తా ఏజెంట్స్ బంగ్లాదేశ్ చాలా సప్లై చేసింది. బంగ్లాదేశ్ ఢాకా మార్కెట్ చాలా బాగుంది, కానీ ఇప్పుడు ప్రాబ్లం వచ్చి బంగ్లాదేశ్లో ప్రాబ్లం వచ్చి ఆ మార్కెట్ అనేది కంపెనీ పడిపోయింది. ఆ దేశమే నాశనం దాదాపు. అయితే ప్రజెంట్ సిచ్యువేషన్లో గద్వాల్ మార్కెట్ అనేది చాలా పడిపోయింది. ఆఫ్టర్ కోవిడ్ ఇంకా పడిపోయింది. మాస్టర్ వ్యవసాయం చాలా మంది దగ్గర చాలా స్టాక్ పైలప్ అయ్యింది ఈరోజు. అయితే వీవర్స్ ఇంతకుముందు ఎట్లుండేవాళ్ళంటే టెక్నాలజీ చదువుకోవాలి, వాళ్ళు ఓరియంటేషన్ క్లాసెస్ తీసుకొని టెక్నాలజీ అడాప్ట్ చేసి వాళ్ళని ఒక లెవెల్ తీసుకురావడం జరిగింది. కానీ సోషల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. వీవర్గా ఉన్న వ్యక్తికి అమ్మాయిని ఇచ్చేవాళ్ళు లేరు. ఈవెన్ ఎడ్యుకేషన్ డిగ్రీ చేసిన వాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు. సోషల్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ ఇండస్ట్రీలో వీవర్స్ రాలేకపోతున్నారు. ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళకి జీవనోపాధి లేకపోవడం వల్ల వస్తున్నారు తప్ప వేరే వాళ్ళ ఉద్యోగం ఎవరైనా గవర్నమెంట్ ఉద్యోగం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. ఎంతమందికి వస్తుంది? ఓన్లీ 1 to 2%. ఈవెన్ ఇంజనీరింగ్ కాలేజ్ చదివిన స్టూడెంట్స్ కూడా ఎంతమంది ఉద్యోగాలు వస్తుంది? ఓన్లీ 10%. అయితే అదేవిధంగా ఇండస్ట్రీకి రావాలంటే ఒక సోషల్ స్టాటస్ అనేది కావాలి. ఇది ఒక సోషల్ ప్రాబ్లం. దీన్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. అదే ఎక్స్పోర్ట్ అనేది అవుతుంది చీర అనేది నాకు కాన్ఫిడెన్స్ లేదు. ఎందుకంటే ఇంతవరకు నేను చూసిన బట్టి ఈ 40 yearsలో మన వాళ్ళు విదేశాలు స్థిరపడ్డ వాళ్ళు మట్టుకే కొంతమంది తీసుకొని మార్కెటింగ్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ నుండి ఎక్స్పోర్ట్ కౌన్సిల్ నుండి ఒక చీర కూడా మనం పంపేయాలి. నాకు ఒకసారి 150 sarees సింగిల్ కలర్స్ ఆర్డర్స్ వచ్చాయి. అటువంటి చేసి ఇచ్చా. అది వేరే ఒక యూనిఫామ్ గురించి. అయితే డైయింగ్ ఆప్షన్, డైయింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా కూడా చాలా ప్రాబ్లం. దానికి టెక్నాలజీ చేతితో వేస్తే ఒక బ్యాచ్ ఇంకో బ్యాచ్ వేస్తే వేరే వస్తుంది. కంపల్సరీ వేరే వస్తుంది. ఒక బ్యాచ్ వేసినాం, ఇప్పుడు ఇంకో బ్యాచ్ వేసినామంటే కంపల్సరీ కొద్దిగా వేరియేషన్ ఉంటుంది. ఆ వేరియేషన్ రాకుండా ఉండాలంటే టెక్నాలజీ ఆ వేరియేషన్ చాలా కాస్ట్. అయితే రా మెటీరియల్ అనేది కూడా సిల్క్ విపరీతంగా పెరిగింది. ఈరోజు ఒక డిగర్ తీసిన తర్వాత, ఒక కేజీ డిగర్ తీసిన తర్వాత 750 గ్రాములు సిల్క్ వస్తుంది. ఆ 750 గ్రాముల యొక్క వాల్యూ 8,000. ఈరోజు గద్వాల రిటైల్ చాలా డెవలప్ అయింది. కస్టమర్స్ వచ్చి చీర 10,000 ఇస్తామని అంటారు. ఇది పాసిబుల్ ఫర్ 10,000? 8,000 రూపాయలు సిల్క్ పర్ కేజీ ఉంటే వాడు మోసం చేస్తే కానీ 10,000 రూపాయలు చేరి పోయాడు. ఈ ప్రాబ్లం ఉంటుంది. సిల్క్ 8,000 రూపీస్ అవుతుంది. దాని డైయింగ్ చార్జెస్ ఏంటిది, దాని డిజైన్ చార్జ్ ఏంటిది, దాని రివింగ్ చార్జ్ ఏంటిది, దాని పర్సంటేజ్ ఏంటిది. మార్కెట్లో కస్టమర్ కూడా బిలో 10,000 సారీస్ అడుగుతున్నారు కానీ అబౌట్ 10,000 సారీస్ అడగట్లేదు. అది లేదని కాదు, ఆ పర్సంటేజ్ తగ్గింది. ఇంతకుముందు 20,000 కానీ 30,000 కానీ 40,000 కానీ కొనేవాడు ఉండేవాడు. ఇప్పుడు ఆ పర్సంటేజ్ డ్రాస్టికల్గా పెరిగిపోయింది. ఓన్లీ బిలో 10,000 వాడుతున్న సారీ మట్టుకే అడిగేవాళ్ళు. వాళ్ళ పర్సంటేజ్ దాదాపు 70-80% ఉంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మాట్లాడుతూ పోతే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇండస్ట్రీని మళ్ళీ ఒక ఆక్సిజన్ ఇండస్ట్రీకి రావాలి, డెవలప్ కావాలంటే ఇన్ని రోజులు మాస్టర్ వీవర్ ఏ రకంగా ఇండస్ట్రీ డెవలప్ చేసేటంటే వాళ్ళకు మార్కెట్ ఉంది. మార్కెట్లో వాళ్ళు ఏం అడుగుతున్నారో తెలుస్తుంది. ఆ తెలిసిన దాని ప్రకారంగా డిజైన్స్ని, కలర్స్ని, వెరైటీని దాన్ని ఇంప్రూవ్ చేసుకొని మార్చుకొని మార్కెట్ చేసుకోగలిగారు. కానీ ఇప్పుడు ఈరోజు మార్కెట్ అంతా కంప్లీట్గా 75% మార్కెట్ పోయింది. వీవర్స్ కూడా చాలా మంది తగ్గిపోయినారు. ఈరోజు సార్ తెలుసు 3,000 మంది, 3,200 మంది ఈరోజు గద్వాల డిస్ట్రిక్ట్లో వీవర్స్ జియో ట్యాగింగ్ తీసుకున్నారు. ఇంతమంది అయినా ఇది సబ్జెక్ట్ ఫర్ దిస్ ఇండస్ట్రీ. గద్వాలకి ఇంత పెద్ద పేరు ఉంది. గద్వాల అనేది 25కి మనం వేరే చేసుకుంటే 2017లో వేరే చేసుకుంటే 2025 వేరే చేసుకుంటే పెరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ స్కీమ్స్ ప్రొవైడ్ చేయడం వల్ల జియో ట్యాగ్ ఉంటేనే కంపల్సరీ స్కీమ్ వస్తాయనే ఉద్దేశంతో పెట్టడం వల్ల లూమ్స్ అయితే పెరిగినాయి. 17కి పట్టింది.
ఇదైతే వాస్తవమా కాదని చెప్పాలి. తర్వాత వ్యూవర్స్ కానీ ఏదైతే గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తున్నారో 98% వాడుకోండి. ఇప్పుడు రా మెటీరియల్ ఇస్తారు, దానికి ఒక సబ్సిడీ ఉంది, దానికి ఒక కొన్ని హర్డల్స్ అనేవి చాలా ఉన్నాయి. అంటే గవర్నమెంట్ అప్రూవ్ చేసిన వెండర్ దగ్గర సెల్ఫ్ తీసుకోవాలి. ఇప్పుడు చాలా మంది ఎట్లుంటారంటే ట్విస్టర్స్ అండ్ వార్మర్స్ ఉంటారు. వాళ్ళ క్వాలిటీ ఎంత పరిగించి ఎంత ట్విస్ట్ ఉండాలి, ఆ ఎంత ట్విస్ట్ ఉంటే ఏ క్వాలిటీ వస్తుంది అనేది మాస్టర్ తెలుస్తుంటారు. దాని ప్రకారంగా ట్విస్టర్స్కి సెల్ఫ్ ట్రైనింగ్ చేసే వాళ్ళతో టైం అయి ఉంటారు. వాళ్ళకేమో ఈ వీళ్ళకు నేషనల్ టెక్స్టైల్ ఇండస్ట్రీ కౌన్సిల్ వాళ్ళకి సభ్యత్వం ఉండదు. వాళ్ళతో టైం అయి ఉంటేనే సబ్సిడీ ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. తర్వాత ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకోమంటారు. ఎంఎస్ఎంఈ చేసుకుని ఏమైతే 45 డేస్లో పేమెంట్ ఇవ్వాలి. మా దగ్గర ఉన్నవాళ్ళు మీరు యాజ్ ఎ మ్యానుఫ్యాక్చరర్గా రిజిస్ట్రేషన్ ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మేము పేమెంట్ తొందరగా ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి మీరు వద్దు, ట్రేడర్ రిజిస్ట్రేషన్ చేంజ్ చేసుకోండి, అప్పుడైతే 90 డేస్ టైం ఉంది మాకు పేమెంట్ ఇవ్వడానికి. ఇది ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం. ఇవన్నీ చాలా చెప్పుకుంటే చాలా ఉన్నాయి. అయితే ఎక్స్పోర్ట్ చేయడానికి కావాల్సిన ఏమేమి సర్టిఫికేషన్ కావాలి, ఏ లైసెన్స్ కావాలి, ఏం క్వాలిటీ కావాలి, ఏ రకంగా మెయింటైన్ చేయాలి అనేది కొద్దిగా క్లారిటీగా డీటెయిల్గా చెప్తూ బాగుంటుందని నా అవకాశం అందరికీ నమస్కారం. నమస్కారం. ఈరోజు మనం తయారు చేసే వాళ్ళం గవర్నమెంట్ ద్వారా ప్రొవైడ్ చేసే విషయాల గురించి ఉద్యోగాలు అంటే మన ప్రస్తుతం ఉన్న మన ఇండస్ట్రీ యొక్క కరెక్ట్ పొజిషన్ గురించి గోవిందరావు బాగా వివరించారు. దానిలో ముఖ్యంగా మన ఇండస్ట్రీలో డెవలప్ కావడానికి లేబర్ ప్రాబ్లమ్స్ ఉండేది కాదు. ఇప్పుడు చాలా తక్కువైపోయింది. ప్రతి ఇంట్లో ఏదో చదువుకోవడం, ఏదో డిగ్రీ చేసుకొని వాడు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇండస్ట్రీ డెవలప్మెంట్ కోసం గవర్నమెంట్ కింది స్థాయి నుంచి కింది స్థాయి నుంచి మనం పిల్లల్ని కూడా హ్యాండ్లూమ్ సెక్టార్నే ఉంచడానికి కొంచెం ప్రోత్సాహం చేస్తే చాలా బాగుంటుందేమో అని ఆలోచన. ఇది అంటే బేసికల్ ఈ ఫాదర్స్ కదా, ఏదో మా పిల్లాన్ని ఏదో డిగ్రీ చేసుకుంటున్నా, నేను ఉత్తర దిగ మా పిల్లాన్ని ఉత్తర దిగ బాబు ఇదంతా అవసరం లేదు కదా, ఏదో చదివితో పాటు ఏదో జీతం చేసుకుంటాడు బతుకుతాడు అనేది ఎక్కువ చాలా హ్యాండ్లూమ్ వీవర్స్ యొక్క మైండ్ అది చాలా చేరిపోయింది. అంటే దాని గురించి కొంచెం గవర్నమెంట్ వాళ్ళు ఆలోచించి అంటే హ్యాండ్లూమ్ వీవర్ అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇండస్ట్రీలో ఉండాలంటే వాళ్ళకి ఏ విధంగా డెవలప్ చేస్తే బాగుంటుంది, ఆ పిల్లల్ని స్కిల్ చిన్నప్పటి నుంచే పిల్లల్ని స్కిల్ నేర్పించే ప్రయత్నంలో తల్లిదండ్రులు ప్రోత్సాహించి ఆ ముందు ఇండస్ట్రీలో ఉండడానికి ప్రయత్నం చేస్తే ఆ డెవలప్మెంట్ ఆటోమేటిక్గా పిల్లలు చదువుకుంటారు. అదే ఇండస్ట్రీలో ఉంటే చదువుకున్న పిల్లలకి ఏమిటంటే స్కిల్ నేర్చుకోవాలని కూడా ఆలోచన ఉంటుంది. బేసికల్లీ గవర్నమెంట్ అదే ఆలోచిస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఇటువంటి గవర్నమెంట్ ఎక్స్పోర్ట్ పాలసీస్ ఇవన్నీ దేవుడు కూడా గుజరాత్ చెప్పారు. ఈ పాలసీ వల్ల ఇవన్నీ ప్రాక్టికల్ విషయాన్ని వచ్చే సాధారణ వివరిస్తే కొద్ది వరకు ప్రొడక్షన్ చేసేవాళ్ళు కొద్ది వరకు వాటిని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ధన్యవాదాలు. గద్వాల తాలూకా చేనేత కార్మిక శాఖ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ఇక్కడ వేదికపైన ఉన్న అధికారులందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఇక్కడికి పిలువగానే వచ్చినటువంటి మా చేనేత కళాకారులు, మా స్టూడెంట్స్ అందరూ కూడా స్వాగతం పలుకుతూ ఈరోజు ఇండస్ట్రీకి డెవలప్మెంట్ చేయాలని ఏదైతే ప్రభుత్వం భారత ప్రభుత్వం నిర్ణయించుకొని కింది స్థాయి వరకు తీసుకొచ్చింది అని అంటే ఈరోజు దాన్ని అందిపుచ్చుకోవడానికి మనం కూడా మన అపాయ హస్తం వాళ్ళు ఇస్తున్నారు, మనం కూడా హస్తాలు చేయగలిగితే మనం పైకి పోతాం అనేది ఇది ఒక నిదర్శనంగా మనం అందరం కూడా స్వాగతించిన పరిణామం. కాకపోతే ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అని ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాల్లో భాగంగా మనకు స్కిల్ డెవలప్మెంట్ డెవలప్ చేస్తుంది. అయితే ఇంతకుముందే సార్ స్కిల్ డెవలప్మెంట్ ఇక్కడ ఒక బిల్డింగ్ చేస్తాం అంటున్నారు. అయితే అన్ని వృత్తుల వరకు స్కిల్ డెవలప్మెంట్ ఇస్తున్నారు. కానీ ఈ హ్యాండ్లూమ్ సెక్టార్కి వచ్చే వారికి గతంలో ఉపాధి హామీ పథకంలో ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగానే ఈరోజు కొంత భాగం నేషనల్ హ్యాండ్లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు
అంటే పీవర్ సర్వీసింగ్ సెంటర్ వాళ్ళు ఈ స్కిల్ డెవలప్మెంట్ కింద ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు. అంటే దేశం మొత్తం మీద కూడా ఎక్కడో ప్రాజెక్ట్ ఇచ్చేది ఒక 100 డెవలప్ చేయమంటే మన గద్వాలకు 1-2 వస్తున్నాయి. మన గద్వాల ప్రాంతంలో కూడా ఇక్కడ ఉన్న మాస్టర్ బిల్డర్స్ అసోసియేషన్ సహకారంతో గద్వాలో కూడా ఒక 5 సెంటర్లు నిర్వహించడం జరిగింది. దాంట్లో ఒక బ్యాచ్లో 20 మంది అంటే ఒక 100 మందికి స్కిల్ డెవలప్మెంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇచ్చే 45 రోజుల్లో ఈ స్కిల్ ఎవరికి కూడా రాదు. ఉదాహరణకి ఇప్పుడు మేడం గారు కట్టుకున్న గద్వాల జిఏ ప్రోడక్ట్ కట్టుకొచ్చింది. ఆమె కూడా మా గద్వాల తాలూకా కార్మికులందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక జిఏ ప్రోడక్ట్ ఎక్కడ కూడా ఎవరు కూడా కట్టరారు. ఆ జిఏ ప్రోడక్ట్ తయారు చేయడానికి కట్టుకుంటే అందంగానే ఉంటుంది, కానీ దాన్ని తయారు చేసే వాళ్ళు ఎంతో శ్రమ పడితే కానీ ఆ చీర తయారు కాదు. ఉదాహరణకి ప్రపంచంలో ఎక్కడ కూడా కాటన్కు సిల్క్ చేయడం అనేది ఒక గద్వాలో మాత్రమే ఉంది, జిఏ ఐడెంటిఫికేషన్. అయితే ఆ చీర నేయడానికి 1 వారం రోజులు పడుతుంది. ఆ 1 వారం రోజులకు అతని కూలి ఎంత వస్తుంది? 4,000 రూపాయల కన్నా ఎక్కువ ఇయ్యరు. ఆ చీర మార్కెట్లో అమ్మాలంటే 7,000 అవుతుంది. ఈ కాటన్ చీర 7,000కి ఎందుకున్నారని కస్టమర్ ఎందుకుందే అన్నగారు చెప్పారు. ఎందుకు కస్టమర్ తగ్గిపోతుందంటే ఈ రోజు హ్యాండ్లూమ్ అంటే ఇంటర్లాక్ సిస్టమ్, 2 మనుషులు కష్టపడితే కానీ ఒక చీర తయారు కాదు. ఆ చీర 8 రోజులు పడుతుంది. 8 రోజులకు 4,000 వస్తే 3 చీరల కన్నా ఎక్కువ తయారు కాదు ఒక నెలలో. అంటే అతని కూలి ఎంత వస్తుంది? 12,000 వస్తుంది. 12,000కు అతని మీద కార్మికుని భార్య, అతని పిల్లలు, అతని మీద ఆధారపడిన తల్లిదండ్రులు, ఇంత కుటుంబ పోషణ జరగాలంటే ఈ రోజుల్లో సాధ్యమైన పరిస్థితి కాదు. అంటే ఇల్లు ఉన్నవాడు ఉండగలుగుతాడు. సొంత ఇల్లు లేని కళాకారులు కూడా చాలా మంది ఉన్నారు. అద్దె ఇంట్లో ఉండి అద్దె ఇల్లు కట్టుకొని అద్దె కిరాయి కట్టి కరెంట్ బిల్లు కట్టి ఈ వృత్తిలో ఉండాలని ఎవరు కూడా కోరుకుంటలేదు. అంటే ఈ వృత్తి డైవర్ట్ కావడానికి గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే గద్వాల పట్టణంలో 750 మగ్గాలు ఒక గద్వాల పట్టణంలో. ఈ రోజు ఎంత వచ్చినాయి? 310 మగ్గాలు వచ్చినాయి. అంటే ప్రతి కుటుంబంలో కూడా మేము కష్టపడినా మా పిల్లలు ఈ వృత్తిలో రాకూడదని కోరుకుంటున్నాం. కానీ ఈరోజు ఆ వృత్తి కాదు, ఇదే వృత్తికే కావాలనే రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే ఈ వృత్తిలోకి రాకూడదని అనుకుంటున్నారు అంటే అది అబద్ధం. ఎందుకంటే ఎక్కడో మన పిల్లలు బీటెక్ చదివి 20,000కి హైదరాబాద్లో పోయి ఉద్యోగం చేస్తారు. ఆ 20,000కి 25,000కి హైదరాబాద్లో ఉద్యోగం చేస్తే వాళ్ళ కిరాయి కట్టడానికి సరిపోతుంది. వాళ్ళ తిండి సరిగ్గా ఉండదు. హోటల్ ఫుడ్ తినాలి, వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. వాళ్ళు 10 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఆరోగ్యం చెడిపోతుంది. కాకపోతే ఈ వృత్తిలో కూడా ఈరోజు 50,000 సంపాదించే కళాకారులు కూడా వచ్చారు. అంటే దీనికి సపోర్ట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ ఈ వృత్తిలో రావడానికి సార్ చెప్పినటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని ఇంతకన్నా ఈ ఆదాయం తక్కువ ఉన్నటువంటి వాళ్ళు రావడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు గతంలో నేను 15,000 సంపాదిస్తున్నాను, 10,000కు పని చేస్తున్నాం. ఇంకా తక్కువ సంపాదన ఉన్నటువంటి వాళ్ళకి ఈ వృత్తిలో రావడానికి అవకాశం ఉండదు. కాబట్టి దీన్ని అవేర్నెస్ తీసుకొని వచ్చి ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాము, మీరు నేర్చుకొని వృత్తులు అంటే అన్నిటికన్నా గౌరవమైన వృత్తి ఏదైనా ఉంది అంటే అది ఒక చేనేత అని నేను గర్వంగా చెప్తున్నాను. ఎందుకంటే దీనికి ఒక ఉదాహరణ ఉంది, అత్తికో హాత్ భాషా సఖ్యాబాద్, అది ఉర్దూలో. అంటే తెలుగులో ఏమంటే ఒక కళాకారుడు మొగ్గం వేస్తుంటే ఈ గద్వాలు ఉన్న మహారాజు ఆ వీధి గుండా పోతామంటే పోతుంటాడు. పోయి మొగ్గం ఎట్లా వేస్తున్నాడు చూడడానికి పోతే అతని రాజుని గమనించాడు. రాజు కోపం వస్తుంది. అంటే నేను రాజు వస్తే కూడా నన్ను చూస్తలేడు కదా అని మంత్రికి చెప్తారు, ఇతనికి శిక్ష వేయాలి అంటే. అప్పుడు మంత్రి ఏమంటాడు అంటే అతను వృత్తిలో నిమగ్నంగా ఉన్నాడు కాబట్టి ఎవరు వచ్చి దాన్ని చూడలేకపోయాడు, మీరు అతనికి క్షమాపించాడు అతని చెప్తే అది అంగీకరిస్తుంది. అటువంటి గౌరవమైన వృత్తి ఇది. అంటే ఒక కూలివాడు పోతే 12 గంటలు ఎండలు ఉంటాయి. అదే ఈ వృత్తిలో ఉంటే 12 గంటలు ఇంటర్నే చల్లదనం ఇంటనే ఉండి ఈ వృత్తిలో పని చేసుకోవచ్చు. ఇంటనే ఉండి ఒక 20,000 రూపాయలు సంపాదించాలి. ఒక 2 సంవత్సరాలు కష్టపడితే 20,000 వస్తుంది. ఈ వృత్తిలో స్కిల్ డెవలప్మెంట్ అంటే డ్రాబాక్స్ రూమ్స్ ఉన్నాయి. ఆ డ్రాబాక్స్ రూమ్స్ ఇక్కడ ఈ ఇండస్ట్రీకి డెవలప్మెంట్ చేస్తే 2 మనుషులు నేర్చేది ఒకటే మనిషి ఒక చీర నేర్చాడు, వాళ్ళ ఇన్కమ్ 20కి 40,000 అవుతుంది. ఆ మొక్కలు ఇంట్రడ్యూస్ చేయాలంటే ఈ వ్యవస్థ ఇక్కడ మాస్టర్ మీద డిపెండ్ అయ్యింది. వాళ్ళు సహకరిస్తే కానీ ఈ వ్యవస్థ ముందరిపోదు. అంతకన్నా ముందు ఏం జరుగుతుంది? ఇప్పుడు గత 10 ఏళ్ళకి ఇప్పటికీ సగం మొక్కలు తగ్గాయి. కాబట్టి ఆ రూమ్స్ తీసుకొని వచ్చి ఈ పరిశ్రమకు ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ
ఆదాయం పెరుగుతుందని నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అంటే గతంలో ఇదే వృత్తిలో ఉన్నారు, ఇదే టెక్నాలజీతో పనిచేస్తున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ఎలక్ట్రానిక్ జాగార్డ్ మిషన్స్ మన గద్వాల పట్టణం కూడా రావడం జరిగింది. అది ఒక దురదృష్టం. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడే అన్న చెప్పాడు, మీ ఫోటో ఇస్తే నేను మొక్క మీద తయారు చేస్తాను, కానీ ఆ స్కిల్ ఇక్కడ లేదు. అది ధర్మవరం కంచిలో అంటే మనకు 1800 బుక్స్ జాకెట్ ఉంటే మనకు ఆ డిజైన్ చేయగలుగుతాం, కానీ ఆ వ్యవస్థ మాత్రం లేదు. మనకు 240, 480 జాకెట్స్ మాత్రమే ఉంది. కానీ అటువంటి రూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తే మనం డెవలప్ అవడానికి అవకాశం ఉంది. ఈ అవకాశం ఇచ్చిన అధికారులకి అందరికీ కూడా నా ఇన్స్ట్రుమెంట్ సపరేట్ ఉంటుందా, లేకపోతే మొత్తానికి అటాచ్మెంట్ ఉంటుందా? దీనికి వాల్యూ దాని వాల్యూ ఎస్టిమేషన్ వేసేవాడి డిస్కషన్ చేసి వీలైతే కొన్ని ఇంట్రొడ్యూస్ చేస్తాం. గతంలో కపిల్స్ ద్వారా కూడా ఎన్నోసార్లు వినియోగించడం జరిగింది. అది మాటల్లో చెప్తే కాదు, కానీ దాన్ని మనం ఎక్కడైనా ఏర్పాటు చేసి చూపిస్తే అందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యి అది చూసుకోవడానికి ఎందుకంటే డ్రాబాక్స్ కొద్దిగా టెక్నికల్గా సౌండ్ ఉండాలి, కొద్దిగా సౌండ్ సౌండ్ ఉండాలి. అది ఇంకో అవుతుంది కదా. ఇట్ ఈస్ స్మాల్ మ్యాక్సిమం 25,000 ఎక్కువ కాదు. చూడండి, మీరు ఆలోచన చేయండి. దానికి ఎస్టిమేషన్ వేసిస్తే ఎంత అవుతుంది, దాన్ని బోర్డు చేస్తే గవర్నమెంట్ లెవెల్ ఆలోచన చేసి వీలైతే అవసరం కావాలి. దానికి కొద్దిగా ట్రైనింగ్ అవసరం ఉంటుంది. యువర్స్కి స్కిల్ కొద్దిగా పర్ఫెక్ట్ ఉండాలి. తయారు చేసేవాడి స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో వెళ్తాం. మీరు చెప్పినట్టుగా సెగ్రిగేషన్ చేస్తాము. డైయర్స్ యాక్టివిటీ మీద, ఫ్యాషన్ డిజైనింగ్ మీద, డైయింగ్ యాక్టివిటీ మీద సపరేట్ గా మీరు చెప్పినట్టుగా ఇద్దాం. వాళ్ళకి టెక్నికల్ గా ఏ రిక్వైర్మెంట్ ఉంటే ఆ విధంగా సెలెక్ట్ చేసి వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఇద్దాం. దాంట్లో ఎవరెవరు చేయగలరో వాళ్ళ లిస్ట్ కూడా ఇవ్వండి. దాంట్లో స్పెషల్ పర్పస్ వెహికల్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ హ్యాండ్లూమ్ పార్క్ గురించి రిజిస్ట్రేషన్ ఉంది. అయితే ఆల్రెడీ ఉంది. ఆల్రెడీ హ్యాండ్లూమ్ పార్క్ గురించి రిజిస్ట్రేషన్ ఏమి ఉండదు. హ్యాండ్లూమ్ పార్క్ హడల్ ఎక్కడ వచ్చిందంటే, నేనే హ్యాండ్లూమ్ పార్క్ చైర్మన్ రాజేష్ కుమార్ శైని గారు కలెక్టర్ ఉన్నప్పుడు సార్ నేను చాలా తిరగడం జరిగింది. ఎక్కడ హడల్ వచ్చిందంటే, ఒక కన్సల్టెన్సీ కంపెనీ 3.5 కోట్లు అడిగింది. మొత్తం 15 కోట్లు. 5 crores సెంట్రల్ గవర్నమెంట్, 6 crores స్టేట్ గవర్నమెంట్, మిగతాది మాస్టర్ రెడీ. డబ్బులు కూడా బ్యాంక్లో జమ చేసిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ హడల్ ఎక్కడ వచ్చిందంటే, కన్సల్టెన్సీ కంపెనీకి 3.5 కోట్లు అలాంటి డిసైడ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. నేను అడిగాను, ఈ 3.5 crores ఎవరు ఇవ్వాలి మేడం? మీరు ఇవ్వాలి. అయితే ఆ కన్సల్టెన్సీ అనేది మాకు తెలిసి దీని గురించి మేమే చేసుకుంటాం. మాకు ఆ 3.5 కోట్లు మాకు మిగిలినాయి. మరి ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేస్తారా, స్పెషల్ పర్పస్ వెహికల్ అంటే డెఫినెట్గా వాళ్ళ దగ్గర చేసి తెస్తాను. థర్డ్ డే కన్ఫర్మేషన్ వచ్చింది. మేడంకి చెప్పిన థర్డ్ డే రిజిస్ట్రేషన్ అయినట్టు కన్ఫర్మేషన్ మాకు వచ్చింది. చేసిన తర్వాత ఏమైంది, అంతవరకు మాకు 10 acres ల్యాండ్ ఇస్తాను ఆన్ మార్కెట్ రేట్ యాజ్ ఆఫ్ దట్ డే. కానీ తర్వాత ఏమన్నారు మేడం, ఏం చెప్పింది శైలజ రామాయణ గారు, లేదు మేము ల్యాండ్ ఇవ్వమని. మేము ల్యాండ్ ఇస్తేనే మేము మాకు ఎందుకంటే టోల్ శారీస్ తయారు చేయాలంటే వర్కింగ్ క్యాపిటల్ చాలా కావాలి. ఎందుకంటే సిల్ అండ్ జరీ వెరీ కాస్ట్లీ. తర్వాత ప్రొడక్షన్ మీద ఉంటుంది, స్టాక్ మీద ఉంటుంది, పార్ట్ మీద ఉంటుంది. 3 levelsలో అయిపోతుంది. వర్కింగ్ క్యాపిటల్ చాలా కావాలి. మాకు వర్కింగ్ క్యాపిటల్ ఇవ్వాలంటే మాకు మేము ఏదో కుదరబెడితే కానీ బ్యాంక్ వాళ్ళు ఇవ్వరు. కాబట్టి మాకు 10 acres చేయండి ఆన్ గవర్నమెంట్ రేట్, ఆన్ మార్కెట్ రేట్ అంటే ఇవ్వలేదు. దాంతో యాక్చువల్గా ఆగిపోయి దాని తర్వాత జయేశ్వరం గారు ఒకరోజు మీటింగ్ పిలిచారు, పోయి వెళ్ళాము. సార్ ఏంటి అంటే మా దాంట్లో మేము చెప్పేదంటే ఏం మార్పు లేదు, మేము ఫర్మ్ దాని మీద ఆధారపడున్నాం. ఫస్ట్ ఇయర్ మేము వేబిలిటీ చూపిస్తామని చెప్పాము.
కార్పొరేట్స్ మేము వేసుకుంటాం అని చెప్పాం, కానీ ఒప్పుకోలేదు. ఫస్ట్ ఇయర్ ఎవరిని కూడా చూస్తామని చెప్పారు, కానీ ఒప్పుకోలేదు. ఏమన్నా ఏం లేదు, మీరు షెడ్స్ అనేది మేము కట్టిస్తాం కాబట్టి తర్వాత మీరు వచ్చి పెట్టుకోండి అని అన్నారు. అయితే దానికి రెడ్ క్లాస్ ఇచ్చారు. ఇది జరిగేది యాక్చువల్గా. ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడంటే కన్సల్టెన్సీ 300 కోట్ల నుండి స్టార్ట్ అయింది. మేమే చేసుకుంటామని చెప్పి మాకు తెలుసు, మేము చేసుకుంటాం, మాకు 300 కోట్లు మిగులుతుందని చెప్పి అక్కడ నుంచి స్టార్ట్ అయింది. యాక్చువల్ ఆల్రెడీ ఎస్పీవై ఉంది, నాకు ఆల్రెడీ శ్రీనివాస్ గారు డిస్కస్ చెప్పారు, పాల్గొన్నారని చెప్పారు. అయితే ఆ 10 acres ల్యాండ్ సాగు డిస్ట్రిబ్యూషన్ తెలుసు, నాకు చెప్పారు, వివరించారు. బట్ ఏంటంటే ఇప్పుడు మన ఇండస్ట్రియల్ పార్క్లో 3 acres ఆల్మోస్ట్ 4 acres ఉన్నది. ఇది పైలట్ కార్ అంతా స్వాప్ అయింది కాబట్టి నేను పైలట్ కార్ తీసుకెళ్ళి మీరు ఫ్యాషన్ కొంచెం ఫ్యాషన్ సపోర్ట్ చేస్తున్నారు కదా శారీస్ని, వెస్ట్రన్ కల్చర్ కానీ ఆ రియల్ అప్రిషియేట్ మీ పేరు మీ పేరు సార్ చెప్పినట్టు రియాలిటీ ఒక మంచి మెసేజ్ అందించారు. ఏంటంటే వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి చాలా సపోర్ట్ చేస్తుంది, అది వాస్తవం కరెక్టే. మీ వాయిస్ వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి వెస్ట్రన్ కల్చర్ వచ్చేసి మన కల్చర్ ఎడ్యుకేషన్ తప్పు చేసి చూపిస్తున్నాం కదా, మన మార్కెట్ వాస్తవమే. బట్ దానికి మన ఉపాధ్యాయులకి కొంతమంది ఇప్పుడు అమెరికా కానీ కొంతమంది ఫార్మర్ కూడా మన శారీస్ ఇష్టపడుతున్నారు వాళ్ళు. కొంచెం మా స్కిల్స్ కానీ అప్గ్రేడేషన్ టెక్నాలజీ అనుకోండి, అది గ్రేట్. సో దానికి సంబంధించిన ఇప్పుడు మన ఇండస్ట్రియల్ పార్క్లో 3 acres శాసనం అయ్యి కాదు, దానికి గవర్నమెంట్ మన పేరు చేస్తుంది, మనకి ల్యాండ్ వస్తుంది, మన పెద్దలు చేస్తూనే ఉంటుంది. ఓన్లీ ఏంటంటే ఒక పైలట్ కాలం వస్తున్నా. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కలెక్టర్ కానీ మన ఏరియా సార్ కానీ మన ప్రెసిడెంట్ గారు మీటింగ్ జరిగింది. నేను డీజీఎఫ్ నుంచి వచ్చాను, ఎక్స్పర్ట్ ప్రమోషన్ నుంచి డీజీఎఫ్కి వాళ్ళ ఎక్స్పర్ట్ ప్రమోషన్ అయితే ఇస్తారు ఐఈసీ. ఓకే, ఆ కోర్టు వాళ్ళ ఎక్స్పర్ట్ ఇస్తారు అనమాట. వాళ్ళు పిలిపించారు, మీటింగ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ ఏం చెప్పారంటే మనకు సిఎఫ్సి వాళ్ళు చెప్తే నేను చెప్పాను సార్, నాకు మషిన్స్ లేవు, ఇక్కడ స్కిల్స్ లేవు, మనకు మార్కెటింగ్ చేయడానికి కూడా ఏం లేవు అంటే, సరే ఒక పైలట్ వాటి కింద కామన్ ఫెసిలిటీ 3 acres ఫ్యాషన్ నేను గవర్నమెంట్కు పంపించాను. 33 జిల్లాల నుంచి మన జిల్లా సెక్రటరీలో 10 జిల్లా ఫస్ట్ ఇచ్చారు స్టేట్లో, దాంట్లో ఫస్ట్ జిల్లా మనమే ఉంది. సో అది మనపై నాకు తెలుసు 10 acres ఇచ్చారు, కన్సల్టెన్స్ ప్రాబ్లం వచ్చింది వల్ల ఆగిపోయింది. సో నా ఉద్దేశం ఏంటంటే సరే అది ఏ రకమైన కాలంలో ఆగిపోయిందో ఓకే నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ ఇప్పుడు ఏంటంటే ఇది ఒక పైలట్ బాగా తీసుకున్నాం, చిన్న ఒక పైలట్ బాగా తీసుకొని నేను సక్సెస్ చేస్తే 100% చెప్తున్నాను, మీరు తలెత్తాలా దాంట్లో ఎక్కువగా ఉంచుకొని చేస్తే గవర్నమెంట్ నుంచి, కానీ మనం సక్సెస్ చేయాలి. ఫస్ట్ మనం అది ముందు తీసుకెళ్ళి మనకు కావాల్సిన మన సీరియస్నెస్, మన డెడికేషన్, మన కల్చర్ కాపాడుకునే ప్రయత్నం మాట్లాడారు, అది కంపల్సరీ వస్తుంది. మన ఇప్పుడు ఆ పాత టెక్నాలజీ మన వాడు మన పాత రోజుల్లో మన డిఫరెన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు చూడండి రిలాక్స్ అంటున్నారు, అలా రిలాక్స్ లాంటి ఎలా వస్తుంది బ్యాక్ కట్టల పేపర్ ఉంటుంది కదా, ఉన్నాయి టెక్నాలజీ అందరూ పూర్వం వస్తుంది. సో మనం మళ్ళీ డబ్బా కూడా అలాంటి రోజు వస్తాయని కోరుకుంటున్నాను. సో నేను అనేది ఎస్పీపీ ఫామ్ చేద్దాం అందరం కలిసి. 3 acres వస్తున్న ల్యాండ్ వచ్చింది ఆల్రెడీ. మీకు టెక్నాలజీ మెషిన్స్ చెప్పినట్టు జపాన్ కార్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద డిజైన్ కోసం మనకు కావాలి, డైస్ కావాలి. వాటి కోసం కావాల్సిన 2 కోట్ల ఉండదు కాస్ట్ మనం ఒక భరించలేము అది. సో గవర్నమెంట్ సెంట్రల్ స్టేట్ మనకు కొంచెం 10% మనకు కృషి ఉంటారు. అది తప్ప నేను మీద ఇంతకుముందు ఏదో జరిగింది పార్క్, ఆ పార్క్ కాకుండా ఇది 100% సక్సెస్ చేయగలము. ఫస్ట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నాం. నేను ఆ కాన్ఫరెన్స్ ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని మీకు కావాల్సిన అన్ని ఎఫర్ట్స్ పెడదాం. నేను కూడా మీకు గవర్నమెంట్ నుంచి సబ్సిడీ కానీ మీరు అంటున్నారు సార్, బీవర్ చేస్తే మా కోర్ పిల్లలు ఏమైతే మ్యారేజ్ చేసుకోలేకపోతున్నాను, రేపు పార్లమెంట్ కూడా వాడాలని పిల్లలు ఇస్తాను చెప్పి లాస్ట్ స్టేజ్ వచ్చినట్టు చేస్తా. 100% కృషి చేస్తా. మీకు మాట చెప్పట్లేదు, చేతులతో చేసి చూపిస్తా. కాకపోతే దానికి అంత సహకారం కావాలి. మా ఏరియా నుంచి కానీ బ్యాంక్ కానీ కలెక్టర్ గారు కానీ ఈ ప్రజలు కానీ అంతా సహకారం ఉంటే 100% చేసి చూపిస్తారు. ఇది మాట చెప్పట్లేదు. ఇది హైదరాబాద్ ఎంతమంది ఎలా
సో దానికోసమే నేను చెప్తున్నా, 20 మాటలు మాట్లాడే మీటింగ్ అనేది అయిపోయింది సపోర్ట్ కొట్టడం నాకు అది నా ముఖ్య ఉద్దేశం అది కాదు. నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గద్వాల సారీస్కి మన పూర్వ వైపు తీసుకురావాలనే నా మెయిన్ ఇంటెన్షన్. అందుకోసమే ఈ మీటింగ్ అనేది జరుగుతుంది. సో మీరు పాతగా జరిగింది, గతం జరిగింది, బట్ ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ ప్లాన్లో తీసుకున్నాం, దాన్ని అందరూ కలిసి సక్సెస్ చేసుకున్నాం. ఒకవేళ సక్సెస్ అయిందంటే మీరు గవర్నమెంట్ ఫైట్ చేసి ఇంకెక్కువ ఇప్పుడు చేస్తాం, మంచి పార్ట్ చేసుకుందాం మనం. కానీ ఫస్ట్ చిన్న ప్రాజెక్ట్ మనం తీసుకుందాం, ఆ చిన్న ప్రాజెక్ట్ మనం సక్సెస్ చేసిన తర్వాత ఎంతదాకా వెళ్దామని ఇంకొక సభలో తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. డైరెక్ట్గా చెప్పారు ఫ్యాషన్ చేంజ్ అయింది, అందుకే మా ప్రోడక్ట్కి తగ్గిపోయింది అని చెప్పారు. ఫస్ట్ మీరు చెప్పిన కన్సర్న్ అదే ఫ్యాషన్ చేంజ్ అయింది అని చెప్పారు. సార్ ఇప్పుడు మీరు ఓన్లీ చీర మాత్రమే చేయగలరా, వేరే ఏమన్నా చేయలేరా? అన్నీ చేయగలరు కదా. మీకు కళ మీ చేతిలో ఉందండి, మీ కళ మీ చేతిలో ఉంది. చాలా తక్కువ మందికి ఉంటుంది, మీకు కూడా తెలుసు. ఇంత పెద్ద ఇండస్ట్రీ కళాకారులు మీరు ఏమైనా చేయగలరు. మీరు చేయలేరా? ఫ్యాషన్ ఎలా ఉందో మీరు అలా చేయలేరా? ఈ రోజు ఏంటంటే మనం ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కోసం వచ్చాం, మిమ్మల్ని ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్ చేయడం కోసం వచ్చాం. మన ట్రెడిషన్ మనం కాపాడుకుంటూనే మనం ఎక్స్పోర్ట్ చేయాలి. మీరు అన్నట్టు బయట దేశాలలో మన చీర కడతారో లేదో తెలియదు, కరెక్టే. బయట దేశాలలో మన వాళ్ళే కడతారు మన చీర, కానీ మన ప్రోడక్ట్ బయట దేశాల వాళ్ళు ఏం వాడుతున్నారు, వాళ్ళు ఫ్రాక్స్ వాడతారు, వాళ్ళు స్కర్ట్స్ వాడతారు, వాళ్ళు పంజాబీ డ్రెస్సెస్ జరుగుతుంది ఫ్యాషన్ షో, కానీ గద్వాలు జరగలేదు. ఎందుకు జరుగుతుంది? మీరు ఫ్యాషన్ షో చేయాలంటే మీ ప్రోడక్ట్స్ అన్ని అంటే ఫ్రాక్స్ చేయండి, మీరు మీకు తెలిసి ఎలా చేయాలి, డిజైన్ చేయాలో మీరు మాస్టర్స్, మీకు నేను చెప్పేది ఏం లేదు, మీ దగ్గర స్కిల్ ఉంది. సో మీరు జస్ట్ ఫ్యాషన్ మీరు ఫాలో అవుతూ మీరు చేస్తే ఫ్యాషన్ షో ఎందుకు కండక్ట్ చేయం? మీకు ఏం కావాలో కండక్ట్ చేయడానికి కోసమే వచ్చాం, మిమ్మల్ని ఎక్స్పోర్ట్ ఛాంపియన్స్ చేయడానికి కోసమే వచ్చాం. సో మీరు ఫ్రాక్స్ చేయండి, మీరు గాబచోలు చేయండి, డ్రెస్సెస్ చేయండి, ఎన్నో ఉన్నాయి దీంట్లో. ఫ్రాక్స్ టాప్స్ సపరేట్గా చేయండి, అవన్నీ చేయొచ్చు కదా. మీ దగ్గర కళ ఉన్నట్టు మీరు ఎన్నో చేయొచ్చు. ఓన్లీ చీరని ఎందుకు పట్టుకుంటున్నారు? చీర ఎప్పటికీ ట్రెడిషన్ పరిధిలో ఏది చేయాలంటే అదే ఈ ట్రెడిషన్ అదే మీరు డ్రెస్ అంటే ఒక గద్వాలకు అనేది ఒక ఐడెంటిటీ. yes ఐడెంటిటీ సేమ్ కాటన్ సిల్క్ లో మీరు ఫ్రాక్ చేయొచ్చు, మీరు గౌన్స్ చేయొచ్చు, మీరు చాలా చేయొచ్చు. మీ డిజైన్ నేను డైరెక్ట్ గా ఏం చెప్పానంటే యూరోప్ నుండి జీన్స్ ప్యాంట్ ఇండియాకి వచ్చింది కదా, అదే విధంగా గద్వాల చీరలు యూరోప్ ఎందుకు పోదు, మనం ఎందుకు ప్రమోట్ చేయట్లేదు? ఎందుకంటే అక్కడ వాళ్ళ సారీస్ కట్టరు. మన దీనికోసం అంటే మన క్లైమేట్ కి సారీస్ ఉండలేదు. మనం అక్కడ క్లైమేట్ కి ఓపెన్ గా ఉండకూడదు, అక్కడ క్లైమేట్ కి క్లోజ్ కావాలి. సో మనం కూడా క్లోజ్ చేస్తే వాళ్ళకి ఫ్యాషన్ ట్రెండ్ ఎప్పుడు మనమే క్రియేట్ చేయాలి. ఫ్యాషన్ అనేది మీరు క్రియేట్ చేసిందే ఫ్యాషన్ ఎప్పటికీ నీళ్ళు ఎట్లా ప్రభావం ఉంటుందో ఆ రకంగా బాగానే ఉంటుంది. మేడం ఈ రోజు ఇండస్ట్రీ బాగా నష్టాలు వస్తున్నా కూడా ఇండస్ట్రీలో ఎదుగుతామంటే ఒక మంచి ప్రభావం వస్తుంది. తప్పకుండా వస్తుందండి. ఇప్పుడు సార్ అన్నట్టు పిల్లలకు వస్తున్నాము, మళ్ళీ పాత వాటికి వస్తున్నాము. సో తప్పకుండా మళ్ళీ చీరకాలు వస్తుంది. బట్ మన ట్రెడిషన్ మనం కాపాడుకుంటూనే బయట దేశాల్లో మనం ఎక్స్పోర్ట్ ఎలా చేయగలగాలి, ఫ్యాషన్ మనం ఎలా ఫాలో అవ్వాలనే ఇవాళ రోజు కాన్సెప్ట్ చిన్న సబ్మిషన్ అండి. ఇప్పుడు మనకి ఇంతకుముందు మొబైల్ ఫోన్స్ ఉంటుంది, మొబైల్ ఫోన్స్ ఫోన్స్ ఉంటుంది, ఐడియా పేజర్ మొబైల్స్. సో టెక్నాలజీ అప్డేట్ అయ్యింది, మనం అప్డేట్ అయ్యింది. సో అట్లా మనం గద్వాల్ అప్డేట్ కావాలి. కేర్ చేస్తే ఇప్పుడు మనం ఎవరైనా మనం మార్కెట్ డెవలప్ కావాలి, స్కిల్స్ ఉండాలి. మనకు మన దగ్గర అంతా ఉంది, అన్నీ ఉంటాయి, కానీ మార్కెట్ అంటే ఆ మార్కెట్ శక్తి జరుగుతుంది. సో దాంట్లో అప్డేట్ సార్ చేతో వాడదు సార్, లేటెస్ట్ వస్తాయి వాడుకుంటా అంటే మనం టెక్నాలజీ వెళ్ళదు. సో టెక్నాలజీ అప్డేట్ మనం అప్డేట్ కావాలంటే ఇంట్రెస్ట్ కావాలి. సో మనము ఇంకా హ్యాకథాన్ ఆర్గనైజ్ చేద్దాము. లెట్ ద స్టూడెంట్స్ గెట్ మోర్ ఇన్నోవేషన్స్ ఇన్ ఇట్. గద్వాల చీరతో ఏమేమి చేయొచ్చు అని ఫ్యాషన్ టెక్నాలజీ స్టూడెంట్స్ ని మనం ఇన్వైట్ చేసి కొత్తగా ఏం క్రియేట్ చేయగలమని మీ నాలెడ్జ్ వాళ్ళ క్రియేటివిటీ ఆ రెండు మేళవించి కొత్త ఇన్నోవేషన్స్ ఏం క్రియేట్ చేయగలుగుతాము అన్నది మనం ఒక హ్యాకథాన్ ఆర్గనైజ్ చేసుకుని సో మన
సైడ్ మేము అన్ని యాక్టివిటీస్ చేస్తుంటాం. యాక్చువల్గా ఇక్కడ మెకానికల్ కానీ, ప్లంబింగ్ కానీ, ఇంకా మొబైల్ రిపేర్స్ కానీ ఇట్లాంటి యాక్టివిటీస్లో భాగంగా ఇప్పుడు వీవర్స్ కూడా మెయిన్ ఆస్పెక్ట్లో తీసుకుంటే ఏడీ హ్యాండ్స్ ద్వారా, టీఎంబీఎస్సీ ద్వారా, మరి మన సొసైటీ ద్వారా ఏ విధంగా చేస్తే బెటర్ అనేది మీరు ఒక సజెషన్స్ వస్తే మేము స్టార్ట్ చేసిన వెంటనే ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఏంటంటే వీ ప్రొవైడ్ రెసిడెన్షియల్ కమ్ ప్లస్ ఫుడ్ ఫెసిలిటీ అంతా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో 40 days కానీ 20 days కానీ ట్రైనింగ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ మేము ఇస్తాము. సో దట్ మీరు కూడా అడ్వాన్స్డ్గా ఏమేమి ఉన్నాయో మీ ద్వారా మేము వీవర్స్ కొత్తగా వచ్చే వాళ్ళకి వాళ్ళ ట్రైనింగ్ ఇవ్వడానికి ఇబ్బంది లేకుండా జరిపిస్తాం. ఓకే సార్, విత్ యువర్ కోఆపరేషన్, అందరి కోఆపరేషన్ వల్ల ఇది జరుగుతుంది. ప్లస్ స్కిల్ నేర్చుకోవాలనే వర్కర్స్ కూడా మీరు కొంచెం మొబిలైజ్ చేసి డ్రాప్ బాక్స్ ట్రైనింగ్ సెంటర్ డెఫినెట్లీ ఇమీడియట్గా డ్రాప్ బాక్స్ స్వీపింగ్ ట్రైనింగ్ సెంటర్ కూడా పెట్టేస్తే ఇమీడియట్గా ఉపయోగపడుతుంది. డెఫినెట్లీ స్టార్ట్ చేస్తాం. ఎలక్ట్రానిక్ వ్యాపారం అంటే ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ. 4 లక్షలు ఏంటి ఎలక్ట్రానిక్ వ్యాపారం కాదు. అది రైతులు పెట్టుకొని మనము పెద్ద పెద్ద వెరైటీస్ చేస్తే కానీ వైబ్రేటీ రాదు. కాబట్టి డ్రాబ్యాక్స్ అనేది ప్రతి వీవర్కి ఉపయోగపడుతుంది. ఆ స్కిల్ డెవలప్మెంట్ ఒకటి పెట్టుకుంటే ఒకసారి బాగుంటుంది. నేను చెప్పేది ఏంటంటే వచ్చిన వర్క్ నేర్చుకోవాలనుకుంటే అన్ఎంప్లాయిడ్ అవుతుంది కానీ స్కిల్ రావాలి, నాకు ఇంకా అభివృద్ధి చెందాలనుకున్న వాళ్ళకు వాళ్ళకి ఫుడ్ ఫెసిలిటీ ప్లస్ రెసిడెన్షియల్ ఇక్కడే చేస్తాము. టోటల్గా అండర్ దిస్ థింగ్ మన సొసైటీ ప్లస్ సాధారణ ఆధ్వర్యంలో ఒపీనియన్ ద్వారా చేయిస్తాము. ఓకే, ఇంకా స్టెప్ బై స్టెప్ పోతాం. దాని ముందే ఏంటంటే మా వాళ్ళు ఒక ఎస్టిమేషన్ ఇస్తారు, అంటే మోడల్ ఇస్తారు. ఆ మోడల్ దగ్గరికి ఒకటి మీకు లోన్ తెప్పించి పెట్టినప్పుడు ఎప్పటికీ మనకు వస్తుంది. అది ట్రైనింగ్ ప్లేయర్స్ ఎక్కడ దొరుకుతాయి సార్? మన దగ్గర అవైలబుల్ ఉన్నారా ప్లేయర్స్? వీల్ గో అకార్డింగ్ మేడం, వాళ్ళ స్పెషలైజ్డ్ వాళ్ళ ద్వారా తీసుకుంటారు. వాళ్ళు చెప్తారు ఆల్రెడీ ఉన్న బుక్స్కి డ్రాప్ బాక్స్ ఫిట్ చేస్తే వాళ్ళకు డెమో క్లాసెస్ చూపిస్తే వాళ్ళు చేసుకుంటారు. ఆల్రెడీ స్కిల్ వ్యూవర్స్ వాళ్ళు. మేడం ఇక్కడ స్కిల్ వ్యూవర్స్ ఉన్నారు. ఒకవేళ దాని మీద అవగాహన లేకపోతే వ్యూవర్స్ సర్వీస్ సెంటర్ టెక్నికల్ ఆఫీస్ ఉన్నది, అక్కడికి వెళ్ళి తెప్పించి మనం ట్రైనింగ్ చేస్తాం. ఏం లేదు సార్, ఒక లూప్ సెట్ చేసి అది ఏ రకంగా వర్క్ చేస్తుందో అనేది వ్యూవర్స్ కి చూపిస్తే ఎవరు వాడు ఫిట్ చేస్తారు. కొత్త స్టార్ట్ చేసిన సో ఆ లూప్ ఏదో లాస్ట్ చూసి ఒక సెట్ చేస్తే ఈజీగా ఫస్ట్ గద్వాల నేను కోరుకుంటున్నాను. డబ్ల్యూఎస్లో రూమ్స్ వాళ్ళు సెట్ చేశారు. ఆల్రెడీ ఇక్కడ ఒక 2 రూమ్స్ కూడా ఉన్నాయి. డ్రాబాక్స్ రూమ్స్ కూడా గర్భాలు చేసుకున్నట్టు వాళ్ళు సొంతంగా చేసుకున్నారు. అంటే అటువంటి అందరూ చేయలేరు, సొంతంగా చేసుకోలేరు. అంటే అందరికీ ఇది గతంలో ఈ గతంలో 24 ఫీట్ల రూమ్స్ ఉంటుండే. ఈరోజు అప్పుడు ఆధార కింద డిపార్ట్మెంట్ నుంచి కూడా ఒక 70 రూమ్స్ ఇవ్వడం జరిగింది. దాని నుంచి ఈరోజు ఎక్కడ కూడా లాంగ్ రూమ్ లేకుండా ఇప్పుడు అంతా కూడా ఫిడ్లు ఉన్నాయి. ఇప్పుడు దానికి ఫిడ్లతో పాటు అప్డేట్ కావడం అంటే అప్పుడు మాన్యువల్ ఉంటుండే. ఈరోజు జాకాట్స్ 2 జాకాట్లు వేసే పరిస్థితి వచ్చింది. ఈ జాకాట్ల నుంచి కూడా ఈరోజు కాలంలో ఫ్లోస్ ఉన్నాయని ఉద్దేశంతో ఈరోజు లిఫ్టింగ్ మిషన్లు ఈ క్లస్టర్ నుంచి కూడా శాంక్షన్ అయినాయి, ఇంకా రాలేదు. ఇప్పుడు లిఫ్టింగ్ మిషన్ వచ్చే లోపలనే మన గద్వాలకు ఎలక్ట్రానిక్ జాకాట్స్ డబ్ల్యూఎస్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా డెవలప్ అంటే ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఇప్పుడు మీ ఫోటో వేస్తే మేము ఇక్కడ తయారు చేస్తాం అనేది ఇంకా రాలేదు. ఆ రోజు రావాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే అది 1300 బుక్స్ జాకాట్. అంటే డిపార్ట్మెంట్ ఏమంటుంది అంటే ఈరోజు 120 నుంచి 240 నుంచి 840 16 రావాలంటే మీకు టైం పడుతుంది. ఈరోజు అప్డేట్ అయినటువంటిది ధర్మవరం కానీ కంచి కానీ వాళ్ళు అయిపోయిన తర్వాత మనం పోతాం. అంటే మనం వాళ్ళతో నుంచి కావాలంటే మన గద్వాలు కూడా ఆ జాగాలు తెచ్చి ఇక్కడ ఉన్న వ్యూవర్స్ మనం అంటే ఇప్పుడు 480 జాగాస్ మనకు వచ్చింది. దాంట్లో అయిపోయిన తర్వాత మనం ముందుకు వెళ్ళొచ్చు. అంటే ఎక్కువ రోజులు పడ్డదు, త్వరలోనే ముందరకు పోతామని మా ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. అందులో ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ కింద ఇప్పుడు సార్ చెప్పినట్టు అన్ని వృత్తుల వాళ్ళకి ఇచ్చినట్టు ఈ హ్యాండ్లూమ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆడ రూమ్స్ చేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ వాళ్ళకు ఇప్పుడు మనం ఏదైతే డ్రాబాక్స్ అంటున్నామో అక్కడ ప్రొవైడ్ చేస్తే ఇక్కడ
ఉన్న వ్యూవర్స్ కూడా వచ్చి మనకు ఇన్కమ్ పెరుగుతుందంటే ప్రతి ఒక్కరు హర్షిస్తారు కాబట్టి ఆ నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. స్కిల్ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఇక్కడ స్కిల్ లేకుండా ఎవరు లేరు. ఎలక్ట్రానిక్ జాకెట్ ఈరోజు వచ్చిందంటే దానికి ఈరోజు అడ్డలు అవసరం లేదు. ఓన్లీ చిప్ సిస్టమ్ ద్వారా డిజైన్ అంటే ఇప్పుడు గర్భాలు నడిచేది ట్రెడిషనల్ ఏంటంటే ఒక డిజైన్ తయారు చేస్తే ఒక సంవత్సరం అంటే 36 చీరలు తయారు చేయాలి. ఈరోజు ఎలక్ట్రానిక్ జాకెట్ అంటే మీకు ఒక పాట నుంచి చీర కంటిన్యూగా మహాభారతంలో ఎన్ని పాత్రలు ఉన్నో అన్ని పాత్రలు చీరలో డిజైన్ చేయొచ్చు. మనకు చీరలు అంటే ఇప్పుడు మనం ప్రపంచ వింతలు 7 వింతల్ని కూడా ఒక చీర మీద తయారు గతంలో చేసే పరిస్థితి లేదు. అటువంటి టెక్నాలజీ ఉంది కాబట్టి మనం దాన్ని యూజ్ చేసుకోవాలి. ఒక శారీకి దాదాపుగా 45,000 పిక్స్ వస్తాయి. 45,000 పిక్స్ కంప్లీట్గా ఒక డిజైన్ కూడా చేయొచ్చు. 45,000 పిక్స్ వస్తాయి. అంటే అప్రాక్సిమేట్గా వీవింగ్ చేసే దాన్ని బట్టి మరి ఈ ఎంత పిక్స్ అనేది అది డిఫరెంట్ క్వశ్చన్. ఈ కంటిన్యూస్గా డిజైన్ ఏది కావాలో అది చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ డిజైన్ కాకపోతే ఆ డిజైన్ రాయడానికి చాలా కలకే ఉంది. నీకు కావాలనుకున్నప్పుడు డబ్బులు వేసేది కావాలా, ఇక్కడ ఉన్నది కావాలా, నీకు అనుకూలమైన లోకల్ మన గద్వాల కాన్స్టిట్యూన్సీకి సంబంధించినది కావాలా, మీరు ఒకటి నేను ఏమంటున్నా ఎస్టిమేషన్ కానీ అటువంటిది ఏదైనా కొటేషన్ కానీ చేస్తే దాన్ని బట్టి ఆలోచన చేద్దాం. ఈ ర్యాంప్ లో ఒక చిన్న ఇంకో కాంపోనెంట్ ఉంది, టెక్నాలజీ స్టడీస్, బెంచ్ మార్కింగ్ టెక్నాలజీ స్టడీస్ అనేది. వీళ్ళకి సంబంధించిన టెక్నాలజీస్ కూడా దాని అందరిలో మీరు ప్రపోజ్ చేయండి జేడీ సార్కి. సో దట్ వీళ్ళకి కావాల్సిన టెక్నాలజీస్, ఎగ్జిస్టింగ్ టెక్నాలజీ ఏముంది, ఇంకా బెటర్ టెక్నాలజీస్ ఏముంటాయి, లేదా అదర్ కంట్రీస్ ఏం టెక్నాలజీస్ యూజ్ చేస్తాయి స్టడీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. దెన్ గవర్నమెంట్ వీ కెన్ ఆస్క్ గవర్నమెంట్ టు టేక్ అప్ దోస్ టెక్నాలజీస్ అండ్ వాళ్ళకి ఎలా సపోర్ట్ చేయాలి అన్నది మనకు ఫస్ట్ డాక్యుమెంటేషన్ చేసుకోవడానికి ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ. సో మీరు ప్రపోజ్ చేయండి సార్. ఇంకో ఇన్స్టిట్యూట్కి ఏం చెప్తే సార్ అర్థం చేసుకుంటారు. అయితే మనం ఏంటంటే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు స్కిల్ ట్రైనింగ్ అనేది అందరికి తెలుసు అంటున్నారు మీరు. అంటే మీకు అందరికీ స్కిల్ అనేది ఉంది ఫస్ట్ టైం. కానీ ఇప్పుడు ఉన్న అనుకూలంగా ఏ స్కిల్ ఇస్తే బాగుంటుంది అనేది మీరే డిసైడ్ చేసి మార్క్స్ చెప్తే ఎక్కడ చెప్తారు. ఇంకో ఆల్రెడీ స్కిల్ ఉన్న స్కిల్ అంటే వాళ్ళ సబ్జెక్ట్ రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈ వృత్తిలో రావడానికి మేము కోరుకుంటున్నాం. ఈ వృత్తిలోకి అంటే ఇంకా ఇంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు మా వృత్తిలో రావడానికి స్కోప్ ఉంది. ఈరోజు 10వ తరగతి అయినటువంటి వాళ్ళు వేరే వృత్తులకు అంటే ఈ వృత్తిలో ఎందుకు కన్మార్క్ అవుతున్నారు అంటే ఇన్కమ్ తక్కువ అవుతుంది కాబట్టి ఈ వృత్తి వదిలిపెట్టి బయట వేరే వృత్తిలోకి పోతుంది. ఇదే మనం డ్రాబాక్స్ ఇటువంటి నుంచి ఇంట్రడ్యూస్ చేస్తే వాళ్ళ ఇన్కమ్ గ్రోతింగ్ అవుతుంది. అదే సార్ మాకు అడ్రస్ ప్రొవైడ్ అయితే చూస్తారు పర్సనల్గా అది ఎలా చేస్తారు, ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది ట్రైనింగ్ తీసుకుంటారు అనేది కూడా కావాలి. ఒక్క దాంట్లో అయిపోతుంది. రెగ్యులర్గా వస్తూ ఉండాలి. అంటే ఈ ఫీల్డ్లో రెగ్యులర్గా ట్రైనర్స్ కూడా వస్తుంది మనం సస్టైన్ అవ్వగలుగుతాం. ఏదో 10 మంది 20 మంది వచ్చారు, 50 మంది వచ్చారు, అక్కడ ఆగిపోయిందంటే అంత ఖర్చు పెట్టి కూడా వేస్ట్ కాకుండా ఉండడానికి అనేది. సార్ మీ సెంటర్లో ఒక నోట్ వేయండి. అతల గారు సహకరిస్తారు. దాంట్లో డ్రాప్ బాక్స్ కాకుండా అది టర్నింగ్ ఆటోమేటిక్ టర్నింగ్ చిన్న ఎక్విప్మెంట్ వచ్చింది, అది కూడా వేయండి. అది రెండు టెక్నిక్స్ వీవర్స్ అడాప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎంతవరకు ఖర్చు అవుతుంది సార్ అది పెట్టడానికి? ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఖర్చు అంత వచ్చి 1 lakh పడుతుంది. ఓకే 1 lakh అయితే మనం 1 lakh ఇన్స్టాల్ చేయాలి కదా రూమ్లో. ఇన్స్టాల్ చేసి వస్తారు సార్ ట్రైనర్స్, బ్యాచ్ వస్తారు కదా, ప్రాబ్లం ఉండదు. మేము రెసిడెన్షియల్ ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళు డే కేర్ అట్లా డే టైంలో వచ్చి కూడా ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. సో మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ కావాల్సింది స్కిల్ ట్రైనర్ కావాలి. ఇక్కడ లోకల్ మనకి ఎవరైనా దాని గురించి స్కిల్ ట్రైనర్ ఇచ్చేటోళ్ళు ఉంటారు. సో మనకి ఇస్తే అది మనం ప్రొవైడ్ చేయడానికి ఈజీ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ సిటీ నుంచి రావాల్సి వస్తుంది కొంతమంది స్కిల్ ట్రైనర్ పర్టికులర్ దీనికోసం. వాళ్ళు ఇక్కడ ఇంత దూరం రావడానికి ఇష్టపడారు అనమాట. సో మన లోకల్లో ఉంటే మనం రెగ్యులర్ ఇవ్వడానికి ఇష్టపడతారు. అసోసియేషన్ స్టార్ట్ చేసింది. ఆకు సెంటర్ తయారైంది. అందులో ఫస్ట్ చేసిన సెంటర్కి మేము ప్రజలు తయారు చేసినప్పుడు అయితే ఆ దాంట్లో సింపుల్ మేము అంత ఖర్చు పెట్టి చేయలేకపోయినా. అంటే అసోసియేషన్ తరఫున
నలుగురుగా అంటే అదృష్టం చేయకుండా నలుగురు కలిసి చేసినాం. ముఖానికి 20 మందికి ఇస్తారు, 25 మెంబర్స్ ఇస్తారు. దాంట్లో పేరెంట్ క్లాస్ అతనికి ఎస్సీ కూడా దాంట్లో అలిగేషన్ ఉంది. వాళ్ళు చూసుకుంటూ మన ట్రైనింగ్ ఇస్తున్నాం. దాంట్లో కొంతమంది స్కిల్ వాళ్ళు చూసుకుంటూ ట్రైనింగ్ ఇచ్చినాం. వాళ్ళు వేసే వరకు వచ్చినా కానీ మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి పోరాటం ఇది ఎవరు కావాలో చేయాల్సి దవ్వాలంటే ఎవరికి పోతాం బ్యాంకర్స్ అక్కడ వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఆన్ చేసినాం, ఆగంట దాదాపు ఆగంట 12 ముందు తయారు చేయాలి. అట్లా మీరే సాగు వ్యాపారాన్ని బూటా మిషన్ చేసేదని మా దాంట్లో చేస్తే 2 లక్షల కట్టుబడి చేస్తే చేయగలుగుతాయి. అది కాబట్టి మా ఆల్రెడీ అసోసియేషన్ దాంట్లో వేసినాం కొన్ని మొక్కలు, అలాగే సింపుల్ మొక్కలు వాటి కూడా చూసుకోవచ్చు. మళ్ళీ మీ కాంటాక్ట్ మీ దాంట్లో మీరు ట్రైనింగ్ ఇవ్వడానికి మేము అలాగే చూపిస్తాం. మాస్టర్ కన్నా తర్వాత మీరు గెట్ ఆల్ ద థింగ్స్ వాట్ ఎవర్ రిక్వైర్మెంట్స్ కూడా ఇస్తూ ఉంటే మనం టైమింగ్ మేము మారుస్తూ ఉంటాం. అదే సార్ ఇప్పుడు మాకు చేసినప్పుడు అసోసియేషన్లో పెట్టాం అదే కదా అక్కడ వాటి ఇంప్లిమెంట్ చేస్తుంది అదే మీరు ఇంప్లిమెంట్ చేస్తే అక్కడ వచ్చి తెచ్చుకోగలుగుతారు. అదే మరి ఫిల్లింగ్ అయినా చేయగలుగుతాం. మీకు మీకు చెప్పేది మాకు మీరు చేసుకుని మీరు నచ్చింది చేసుకోగలుగుతారు. సార్ హ్యాండ్లూమ్ వ్యూవర్స్ నుంచి మాకు కూడా బ్యాంక్ తరఫు నుంచి కొన్ని సమస్యలు ఉన్నాయి సార్. అంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఏదైతే ముద్రా స్కీమ్ కింద 20% సబ్సిడీ గవర్నమెంట్ నాబార్డు నుంచి రావాలి. ప్రతి కార్మికుడు ఇక్కడ లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు చాలామంది కూడా కొన్ని బ్యాంకుల నుంచి వస్తుంది, కొన్ని బ్యాంకుల నుంచి 20% రావట్లేదు. అది డిపార్ట్మెంట్ అడిగితే బ్యాంకర్స్ చేయాలని వాళ్ళు చెప్తారు. మాకు చాలా మంది లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు 20% రావడం లేదు సార్. ముద్రా లోన్స్ కింద వ్యూవర్స్ అంటేనే బ్యాంకర్స్ దగ్గర రాలేదు. వ్యూవర్స్ అంటే అదొక మోడల్గా మేము పెట్టుకొని ఈరోజు కెనరా బ్యాంకులో ఒక 200 మంది వాళ్ళకి లోన్స్ ఇప్పించడం జరుగుతుంది. వాళ్ళకి 100% రికవరీ కూడా ఉంది సార్. ఈరోజు ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీలో మేము ఈ బ్యాంకు ద్వారా 2 కోట్లు వస్తుంది అని ఆశిస్తున్నా. ఎందుకంటే ఒకప్పటిలాగా లేదు, ఇప్పుడు వ్యూవర్స్ కమ్యూనిటీ కూడా లోన్ తీసుకుంటే మంచి కట్టాలనే ఉద్దేశంతో బాగుంటారు. కాకపోతే పరిధి 2 లక్షలకి మించి ఏ బ్యాంకు వ్యూవర్స్కు ఇవ్వడం లేదు సార్. కాకపోతే 2 లక్షల నుంచి 5 లక్షల వరకు లోన్స్ ప్రొవైడ్ చేస్తే అందరూ కూడా వ్యూవర్స్ 100% రికవరీ ఉండమని మా చేనేత కార్మికుల తరఫు నుంచి, మా స్టూడెంట్స్ అసోసియేషన్ తరఫు నుంచి మేము గ్యారెంటీ ఇవ్వగలుగుతామని మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. ఈ విషయాన్ని మీరు చెప్పగలరని సార్. రీసెంట్గా నాకు ముద్ర టార్గెట్ వచ్చింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టార్గెట్కు సంబంధం లేకుండా ఇవాళ అనేది రూల్ ఉంది. అది ఏంటంటే ముద్ర వస్తున్నాయి తెలుసు, తీసుకుంటున్నారు 3 స్థాయిల నుంచి మనం ఓడవచ్చు. ఇంకోటి ఏంటంటే కొన్ని బ్యాంకులు లోన్ శాంక్షన్ చేసిన తర్వాత వితిన్ 15 డేస్లో వీళ్ళకు 20% ఆఫ్ ది ప్రాజెక్ట్ కాస్ట్లో సబ్సిడీ ఉంటుందండి. ఆ 20% సబ్సిడీ వరకు బ్యాంక్ ఏం చేయాలంటే దాని హెయిర్ ఆఫీసర్ అంటే ఆర్ఓ కానీ తర్వాత సెంట్రల్ నుంచి మళ్ళీ ఒక సెంట్రల్ గవర్నమెంట్ అంటే దీనికి ఏముందంటే బ్యాంకు లేదండి. ఆ బ్యాంక్ వెళ్ళి మనం సబ్సిడీ తెప్పించుకోవచ్చు. కాబట్టి మీరు దయచేసి మేము గైడ్లైన్స్ ఉన్నాయి, మేము ఇస్తాము. జనరల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ ఉన్నాయి, ఇస్తాం. దయచేసి దాన్ని కోఆర్డినేషన్ చేయండి. కొద్దిగా 75% కొంతమందికి వచ్చి 25% రాలేదు. వస్తే అది కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్. ఇంకోటి ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ నుంచి పిఎంఈ స్కీమ్స్ ఎన్ని ఇవ్వాలంటే మేము ఇవ్వగలుగుతామని వాళ్ళు అంటున్నారు. కాకపోతే ఏ బ్యాంకు కూడా పిఎంఈ కింద మేము లోన్ ఇవ్వలేమని చెప్తున్నారు సార్. ఎందుకంటే ప్రభుత్వం లోన్ ఇస్తే ఎప్పుడో మాఫ్ చేస్తుంది. కానీ ఈ ముద్రా లోన్ స్కీమ్ కింద తీసుకుంటే మనకు 25% వాళ్ళకి సబ్సిడీ కింద వస్తుంది. కాబట్టి ఈ ప్రొవైడ్ చేయాలని కూడా ఈ కార్మికుల తరఫు నుంచి కోరుతున్నాం సార్. ఎందుకంటే మీకు ఈ లోన్స్ ఇవ్వలేమని అన్ని బ్యాంకులు కూడా డైరెక్ట్గా చెప్తున్నాయి. ఇంకొకటి ఈ 20% ఎందుకు రావడం లేదని బ్యాంకర్స్ అడిగితే మీకు మేము లోన్ ఇవ్వడం వేరే బోర్డు కింద ఇచ్చాము, మీకు ఆ నామ్స్ కింద రావాలని చెప్తున్నారు సార్. డిసిసి ప్రతి 3 ఏళ్ళకి ఒకసారి జరుగుతుంటుంది.
కంట్రోలర్స్ కూడా వస్తారండి డిస్ట్రిక్ట్ అథారిటీస్ దగ్గర, కలెక్టర్ సార్ దగ్గర చైర్మన్ ఇక్కడ. సో ఒకసారి ఒకరిద్దరు మన వాళ్ళు కూడా పిలుస్తారు. మీ ప్రాబ్లమ్స్ కూడా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కానీ కంట్రోలర్స్ ద్వారా కూడా నేను మెసేజ్ పాస్ ఆన్ చేస్తాను. మీరు అన్నది కూడా ఇప్పుడు గైడ్లైన్స్ సార్ ఉన్నాయంటారు 20% ఏదైతే సబ్సిడీ కావాలి. నాకైతే ఇంతవరకు అది తెలియదు వాస్తవంగా. నేను దాన్ని గైడెన్స్ తీసుకునేసి బ్యాంకర్ ద్వారా ఫాలో చేయొచ్చు. ఎక్కడన్నా లబ్ధిదారులకు నష్టం చేసుకోకుండా చూడాలి తర్వాత. సో బేసిక్గా అయితే మీరు అన్నట్టుగా 2 లక్షల వరకే లోన్ ఇస్తున్నారు సార్, ఆ పైన ఇవ్వట్లేదు. అంటే 2 దాటిన తర్వాత ఇవ్వాలి అంటే ఫస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నారు 2 లక్షలు. యాజ్ ఎ బ్యాంకర్గా నేనే మేనేజర్ ఉన్నాను అనుకోండి. సరే ముందు ఇద్దరు అడుగుతున్నారు కదా 1 లక్ష ఇద్దాము లేదా 2 లక్షల వరకు. ఆ తర్వాత 2 దాటాలంటే 2 నుంచి 5% మనకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కంపల్సరీ, ఐటీ రిటర్న్స్ కావాలి. సో ఆ భాగంగా కొంచెం వెనకడుగు వేస్తూ ఉంటారు కానీ బ్యాంకర్లు 2 తర్వాత కంపల్సరీగా బ్యాంకర్లు ఇస్తారు. కాకపోతే ఏంటంటే ముందు ఈ 2 లక్షలు తీసుకుని కట్టి నిరూపించుకోగలిగితే నెక్స్ట్ స్టేజ్ డెఫినెట్గా వెళ్తాం. నాకు కూడా ప్రాబ్లం లేదు, నేను కూడా బ్యాంకర్స్ గైడ్ చేస్తాను. సో 2 నుంచి 5 తర్వాత మటుకు మళ్ళీ జిఎస్టీ రిటర్న్స్ అవసరం ఉంది. ఏ ట్రేడింగ్ అయినా కూడా జిఎస్టీ రిటర్న్స్ కంపల్సరీ. సో ఈ విధంగా మనకి ఆడిట్ కానీ ఆడిటర్ రిటర్న్స్ కానీ ట్రేడింగ్ కానీ ఇవన్నీ పెట్టుకోగలిగితే కంపల్సరీగా ముందుకెళ్తాం. రిటర్స్మెంట్ ఆఫ్ దట్ వాళ్ళ యాక్టివిటీని బట్టి ఇంకా సిజిటిఎంఎస్ ఆస్పెక్ట్లో కూడా ఇప్పుడు సెక్యూరిటీ వర్క్ 1 crore దాకా మనం వితౌట్ సెక్యూరిటీ కూడా వాళ్ళ కూడా సిజిటిఎంఎస్లో వెళ్ళచ్చు. కాకపోతే ముందు తను తీసుకునే 2, 5, 10 అట్లా డెవలప్ అయితే డెఫినెట్గా బ్యాంకింగ్ కూడా ఎంకరేజ్ చేస్తారు. మీరే బెస్ట్ కస్టమర్ అవుతారు కదా బ్యాంకర్కి. మేము వెనకడికి వేసేది ఉండదు. మేనేజర్స్ ఎంతమంది మాట్లాడాలో మీరు చెప్తారో నేను చేయిస్తాను. సో ఆ విధంగా ముందుకు వెళ్తాము డెఫినెట్లీ. కాకపోతే హటిల్స్ వచ్చేసేసి కొంచెం మనకి గైడ్లైన్స్ ప్రకారంగా చూసుకుని వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి కొద్దిగా అక్కడక్కడ ఇబ్బంది అవుతుంది. అంతే, ఇంకేం లేదు. 5 lakhs దాటి మటుకు జిఎస్టీ కంపల్సరీ రిటర్న్స్ చేయించాలి. 2 to 5 మధ్యలో మటుకు ఐటీ రిటర్న్స్ కంపల్సరీ వ్యక్తిగతంగా జరగాలి. సో అక్కడ ఐటీ రిటర్న్స్ జరిగితే ఇక్కడ క్యాండిడేట్కి రేషన్ ఇవన్నీ కట్ అవుతాయి. అదొక ప్రాబ్లం ఉంది. సో అందుకని మనం బెనిఫిషియరీ కూడా అందుకే రెస్ట్రిక్ట్ అవుతారు దాదాపుగా. మీరు అన్నట్టుగా లేదు మేము చేయగలుగుతాం సార్, ఇంకా ముందుకెళ్తాం, నేను నాకు దానికి సంబంధం లేదు, నేను నా కాలం మీద నిలబడగలుగుతున్నానంటే అది దానికి కూడా మేము సహకరిస్తాం. మీరు అన్నట్టుగా పిఎంబీజేపీ ఎక్కడైనా డెఫిషియన్సీస్ ఉన్నా మీరు ఒక సొసైటీకి ఏర్పడే సార్ అనేది అదే పిఎంబీజేపీ కానీ ఇతరత్ర ఏదైనా స్కీమ్స్ ఎక్కడన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఒక ఎస్పీబీ మండలిలో ఏర్పడి మీరు అడిగితే ప్రశ్నిస్తే మేము సమాధానం చెప్పే స్టేజ్లో ఉండాలి. సో మేము ఆ విధంగా మేము కూడా బ్యాంకర్స్ కూడా కృషి చేస్తాం. అయ్యా నువ్వు ఫలానా సర్కిల్లో నువ్వు కస్టమర్ అడుగుతున్నావు, నువ్వు ఎందుకు చేయట్లేదు, యాక్చువల్ రీజన్ ఏంటో చెప్పు, నీకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఏమైనా అటెన్స్ ఉన్నాయా, దాన్ని ఏ విధంగా రిజాల్వ్ చేసుకుని ముందుకెళ్తామని మేము ముందుకి అడగడానికి అవకాశం ఉంది. సో మీరు ఒక ఎస్పీబీ మండలిలో ఏర్పడి చిన్న ఇదిగా మీరు ఇంకా ప్రశ్నిస్తుంటే సార్ మేము అందరికీ అకార్డింగ్లీ మేము బ్యాంకర్స్ని క్వశ్చన్ చేస్తాము. వాళ్ళ ద్వారా ఎంతవరకు అవుట్పుట్ వస్తే అంత తీసుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ. ఇంకోటి మేడం, ఇక్కడ ఏమైనా పాసిబిలిటీ అయితే అకాడమిక్స్ లాంటిది ఏదైనా పాలిటెక్నిక్ టైప్ కానీ పాలిటెక్నిక్లో ఒక కోర్స్ ప్లాన్ చేయాలి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పాలిటెక్నిక్లో నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఇది ఉపయోగం. ఈ ఎన్ఎస్క్యూఎఫ్ కోర్సెస్ అని సెంటర్ ఫర్ డిజైన్ ఎక్సలెన్స్ లో ఎన్ఎస్క్యూఎఫ్ కోర్సెస్ డెవలప్ చేయడం చెప్పారు. ఆ కోర్సెస్ ని మనము we can propose ఈ కోర్స్ డెవలప్ చేస్తే హెల్ప్ఫుల్ గా ఉంటుందని చెప్తే ఏదో కోర్స్ చేయకుండా వీళ్ళు స్పెసిఫిక్ గా ఈ కోర్స్ ఆ ప్రాజెక్ట్ లో దానికి ఫండింగ్ కూడా ఉంది కాబట్టి we can propose ఈ గద్వాల సారీస్ ని డాక్యుమెంటేషన్ చేపించి దాంట్లో ఆ ప్రాజెక్ట్ లో డాక్యుమెంటేషన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ ఆర్టిజన్ సో దట్ కళలు అంతరించిపోకుండా నెక్స్ట్ జనరేషన్ కి పాస్ ఆన్ చేయడానికి వీళ్ళ ప్రాపర్ డాక్యుమెంటేషన్, ఆ డిజైన్స్ ఏంటి, ఎట్లా స్టార్ట్ అయ్యాయి, ఎలా ట్రాన్స్ఫార్మ్ జరిగాయి అని చెప్తూ మళ్ళీ నెక్స్ట్ ఇన్నోవేటివ్ డిజైన్స్ ఏమి ఇంప్లిమెంట్ చేయొచ్చు అని కూడా సజెస్ట్ చేస్తారు డిఫరెంట్. ఆ డాక్యుమెంటేషన్ కి గద్వాల్ శారీస్ ని ప్రపోజ్ చేసి మనము సేమ్ ఎన్ఎస్క్యూఎఫ్ కోర్సెస్ వీళ్ళకి ఈ టెక్నాలజీస్ లో ఈ కోర్సెస్ చేస్తే యూస్ఫుల్ అవుతాయి. నెక్స్ట్ జనరేషన్ కి
నెక్స్ట్ జనరేషన్ రిక్వైర్డ్ టెక్నాలజీస్ ఇన్కల్కేట్ చేయొచ్చు వీళ్ళ నాలెడ్జ్ లో అని చెప్పి మనం చెప్తే దెన్ వీ కెన్ టేక్ అప్ సార్ ర్యాప్ అండర్ లో. డెఫినెట్లీ ట్రైనర్స్ కూడా ఈ ఆస్పెక్ట్ లో పెంచుకుంటాం. ఎవరైనా ఇప్పటిదాకా వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేశారండి? వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద బయర్స్ వచ్చి మీ దగ్గర డిస్కస్ చేసి మీ ప్రాజెక్ట్స్ తీసుకెళ్ళిన వాళ్ళు పెద్ద పెద్ద బయర్స్ హ్యూజ్ బైక్ ఎక్కడ జరుగుతుందా ఇప్పటి వరకు మీ దగ్గర సార్? మీ ఎక్స్పీరియన్స్ లో ఎవరు సార్? షోరూమ్ వాళ్ళేనా తీసుకునే ఓన్లీ షోరూమ్ వాళ్ళు? ఈ సారీ కాకుండా ఇక్కడ సార్ చెప్పినట్టు పంచర్ నుంచి ప్లస్ మా ఇంట్లో కప్పునే బెడ్షీట్స్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నట్టున్నాయి కదా. అది ఒరిజినల్ కాదా సార్? ప్రత్యేకించి గద్వాల బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అంటే గద్వాల ఆ విషయం కూడా ఆలయ నాలుగో కాలం వచ్చి వాళ్ళే చేస్తున్నారు. వాళ్ళ నుంచి ఒక ఎడ్డేసి వాళ్ళు వాళ్ళు ఇప్పటికీ రాజ్యంలో ఒక గడిపి వస్తున్నారు. ఇక్కడ చేస్తారు మాట్లాడుతున్నారు సపరేట్ సపరేట్ నామాలు అది ట్యాగ్ చేసి పంపిస్తారు. 500 అలా ట్యాగ్ చేస్తారు. అప్పుడు తీసుకుంటే వాళ్ళ నోట్స్ స్వామివారి చోళ చెప్తారు. స్వామివారి చెప్తారు ఇక్కడ నాగాది మీకు మంచిగా పంపించినారు. ఆ ట్రెడిషన్ ఇప్పటికీ ఉంది మేడం. అది కార్బన్ తయారు. అది దాని మీద ఏ చీర తయారు చేయదు, ఏ కథ తయారు చేయదు, ఓన్లీ స్వామివారి తయారు. ఇక్కడ అమెరికా కోసం ఇక్కడ ఇంతకుముందు ఉన్న మినిస్టర్ ఇస్తున్నారు. వేరే గ్రూప్ తయారు చేస్తున్నారు. వేరే గ్రూప్ తయారు చేస్తారు కానీ ఇంకో గ్రూప్ తయారు చేస్తారు. అది ట్రెడిషన్ జరుగుతూ ఉంది. ఇంకోటి ఏమంటే ఏ వ్యవసాయం మేము పద్ధతి నేర్చుకున్నాం. మా అసిస్టెంట్ నేర్పిస్తున్నాం. అవును మనం చేసాం. అవును రక్షణ పద్ధతి చేసాం. ఇక్కడ ఎన్నికల ఇక్కడ ఇది చేసాం. చేస్తున్నాం. అది విషయం ఉంది. పంచాయతీ ఎవరు అనుకునే చేస్తారు కానీ పెట్టదు. ఇది కూడా పంచాయతీ ఇంటర్ చేసి నడుస్తున్నారు. కానీ దాన్ని మామూలు అక్కడికి తిరుమలకి సో ఇట్లాంటి చిన్న చిన్న పాయింట్స్ మనం ప్రమోషన్ కి వాడుకుంటే చాలా మందికి స్వామివారి భక్తితో లేకపోతే ఇష్టంతో ఇట్స్ అ గుడ్ ప్రమోషన్ పాయింట్. సో ఇలాంటివి మనం స్వామివారికి ఇక్కడ నుంచి పంపిస్తాం అనేది మిగతా గుళ్ళకు కూడా ప్రమోట్ చేసుకుంటే సో అది ఒక ప్రమోషన్ కి ఉపయోగపడే పాయింట్. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ దానికి సంబంధించి ఇప్పుడు ర్యాప్లోని ఒక ఏజెన్సీ ఉంటుంది. ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీ మెయిన్లీ ఏంటంటే ఇండస్ట్రీస్ ఇండియన్ ఇండస్ట్రీస్ క్యాపిటల్ వైజ్ ప్రొవైడ్ చేస్తూ ప్రమోషన్ అంటే అప్లిఫ్ట్మెంట్ కోసం ఎంఎస్ఎంఈ అప్లిఫ్ట్మెంట్ వర్క్ చేస్తుంది. అది తెలంగాణ ఇండస్ట్రీ హెల్త్ క్లినిక్ లిమిటెడ్. సో దానికి సంబంధించి 2 minutes సాయి కృష్ణ ఎగ్జిక్యూటివ్ ఒకసారి 2 minutes నుంచి చెప్తాడు. అది కాంటాక్ట్ డీటెయిల్ కూడా ఇస్తారు. ఇఫ్ ఇట్ ఆల్ ఎనిబడి అంటే ఎవరికైనా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించి ఫైనాన్షియల్గా అప్రోచ్ అవ్వాలనుకుంటే అప్రోచ్ అవ్వచ్చు. అందరికీ నమస్కారం. నా పేరు సాయి కృష్ణ. నేను తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ అనే కంపెనీ నుండి వచ్చాను. మా కంపెనీ ఏంటంటే మైక్రో అండ్ స్మాల్ ఇండస్ట్రీస్ వారికి సిక్ అండ్ మున్సిపల్ స్పెషల్ నుంచి మెడికల్ అండ్ రిహాబిలిటేషన్ ఇస్తామండి. అంటే ఒక పేషెంట్కి డాక్టర్ దగ్గరికి ఎలా అప్రోచ్ అవుతామో మాది కూడా అంటే ఇండస్ట్రీస్కి సిక్ ఏమైనా వచ్చిందంటే మమ్మల్ని అప్రోచ్ అయ్యింది. మా ఊళ్ళో అడ్వైసెస్ కానీ లేదు అంటే మీకు ఏమైనా ఫినాన్షియల్ సపోర్ట్ కావాలంటే అండర్ పిఎస్ రికాస్ కింద సబ్సిడీస్ శాంక్షన్ అయ్యి ఉంటే అప్ టు 48 lakhs వరకు 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రేట్తో మేము ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తాం. మీకు ఎవరికైనా పిఎస్ రికాస్ కింద సబ్సిడీస్ ఏమైనా నా నెంబర్ ఇస్తాను. నా నెంబర్ నోట్ చేసుకొని నాకు కాంటాక్ట్ అవ్వండి. నా నెంబర్ వచ్చేసి 75696 75696 76 366.
నా పేరు సాయి కృష్ణ. మా ఆఫీస్ వచ్చేసి పరిశ్రమ భవన్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది, ఎల్బీ స్టేడియం బ్యాక్ సైడ్. మా ఆఫీస్కి వచ్చి డైరెక్ట్ అప్రోచ్ అయినా సరే నాకు కాల్ చేస్తాను సార్. థ్యాంక్ యూ. హెల్త్ క్లినిక్ ఇది కంప్లీట్లీ హెల్త్ క్లినిక్ DISCL. వాళ్ళు చెకప్ హెల్త్ మనం చెకప్ చేసి మందులు ఇస్తారు. ఈ ఫండింగ్ ఓన్లీ హెల్త్ స్ట్రెస్ MSMEs కోసం మాత్రమే ఇస్తారు. ఇఫ్ యు ఆర్ స్ట్రెస్ MSME నష్టాల వాళ్ళలో ఉన్నారు, మిమ్మల్ని కొంచెం చెల్లు తెస్తే వాళ్ళు సక్సెస్ స్ట్రైట్ గా వెళ్తారు అన్న వాళ్ళ అనాలిసిస్ లో తేలితే ఫండింగ్. థ్యాంక్ యూ. అండ్ ఈ ప్రోగ్రామ్కి మనకి ఈరోజు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ స్టేక్ హోల్డర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ఛాంపియన్ సంబంధించి ఓకే మనకు వచ్చినటువంటి డిగ్నిటరీస్ గోవిందయ్య సార్ కానీ రామలింగేశ్వర్ సార్ కానీ అండ్ అదర్ డిగ్నిటరీస్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు. అండ్ ఇక్కడికి వచ్చినటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. అండ్ బిఫోర్ వైండింగ్ ది ప్రోగ్రామ్, ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసి ఉన్నటువంటి వ్యూవర్స్ ఛాలెంజెస్ అనేది డిస్కస్ చేసి దాని తగ్గట్టు సొల్యూషన్స్ కూడా తీసుకొచ్చినటువంటి మన డిగ్రీస్ అందరికీ కూడా ఫెలిసిటేషన్ రూపంలో ఫెలిసిటేషన్ చేయాలనుకుంటున్నామండి. ముందుగా గోవిందయ్య సార్ గారిని ఫెలిసిటేట్ చేయడానికి శ్రీధర్ గారు ఫ్రమ్ జైవిష్ ప్రైవేట్ లిమిటెడ్. సార్ స్మాల్ ప్రోగ్రామ్ ఫర్ గ్రాట్యుడ్. అందరికీ మేము అందిస్తున్నటువంటి స్మాల్ గ్రాట్యుడ్ ఓకేనండి.